Hi, hello, welcome to Sreenath. Today in this video we learn about your second chapter, that is classification of elements and periodicity in properties. ఈ మొత్తం చాప్టర్ కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి చెందింది అండ్ విల్ ఏబుల్ టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు బ్లాక్స్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, బి బ్లాక్, ఎఫ్ బ్లాక్, అన్ని బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ప్రతి ఒక్క పీరియడ్లో గ్రూప్లో ఎలా పెట్టారు అండ్ వాటి నుంచి మనం ఎలాంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేది చెప్పొచ్చు. ఇవన్నీ కూడా at the end of the topic we are going to learn. So what are the learning objectives of this chapter ante? First, grouping. How the grouping of elements is done to a periodic table. Development of periodic table ela jarigindo ee chapter lo chuddam. And next is understanding the periodic law. Mottam atomic number versus gaani, atomic masses versus gaani, any types of periodic properties based cheskoni laws, tables create chesaru and what is the best one anedi chapter lo chuddam. And understand the significance of the electronic configuration, that is atomic number ki enta power untundi in classification ano మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. అండ్ ద నెక్స్ట్ విల్ సీ హౌ టు నేమ్ ద ఎలిమెంట్స్ అబౌవ్ 100, నామినిక్లేచర్, ఐయుపిఎస్సి నామినిక్లేచర్, and then SPDF block classification, what are S block, what are P block, what are D block and what are F block. And danto patu will recognize the periodic trends in physical and chemical properties of elements. So what your metal, non-metal and metalloid properties enti, what your atomic size, atomic radius or enthalpy relation, ionization enthalpy. So ivanni kuda ee chapter lo నేర్చుకుందాం. And then we'll able to learn about properties of atoms like valency of electrons, electronegativity, electron positivity, ఇలా ప్రతి ఒక్క పీరియాడిక్ ప్రాపర్టీ గురించి by end of the video we are going to learn all these outcomes from this chapter. చలో without wasting time we'll get into the topic. First of all, అసలు గ్రూపింగ్ అంటే ఏంటి, అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి? దెన్ చాప్టర్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ వీ హ్యావ్ టు క్లాసిఫై ది ఎలిమెంట్స్. వాట్ డస్ మీన్ బై క్లాసిఫికేషన్? అసలు క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తారండి? ఇప్పుడు ఇమాజిన్ యూ వెంట్ టు ఏ సూపర్ మార్కెట్, మీ మదర్ చెప్పారు కేజీ షుగర్ తీసుకుంటాను, మీరు ఎక్కడికి వెళ్తారు? షుగర్ సెక్షన్కి వెళ్తారు. ఎలా తెలుసు మీకు? సో సూపర్ మార్కెట్లో ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. లైక్ ఇఫ్ యూ వాంట్ టు సోప్స్ యూ విల్ గో టు సోప్ సెక్షన్, ఇఫ్ యూ వాంట్ టు బై షుగర్ యూ విల్ గో టు షుగర్ సెక్షన్, ఇఫ్ యూ వాంట్ టు బై చాక్లెట్స్ లైక్ మీ విల్ గో టు చాక్లెట్ సెక్షన్, ఇఫ్ సంబడి వాంట్ వేఫర్ సెక్షన్కి వెళ్తాము. సో మనకి ఏది కావాలో అక్కడ ప్రాపర్గా అరేంజ్డ్గా ఉన్నాయి. ఇమాజిన్ అసలు ఎక్కడ అరేంజ్మెంట్ లేవు, అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎలా మీకు ఒక షుగర్ తెచ్చుకోవడానికి ఇంచుమించు 1 to 2 hours పడుతుంది. అది ఎక్కడుందో వెతుక్కోవాలి, వెతుక్కున్నాక మెషిన్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ దెన్ యూ హ్యావ్ టు వెయిట్. అది ఏ కార్నర్కైనా ఉండొచ్చు, దేనికైనా ఉండొచ్చు. ఇట్ లైక్ థాట్స్ ఆఫ్ టైమ్. సో అది ఎవరికి క్లమ్జీగా ఉంటుంది, నో బడీ కుడ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్ ప్రాపర్. సో అందుకోసమని క్లాసిఫికేషన్ అనేది మనకు తీసుకొచ్చారు. సో ఎలిమెంట్స్లో కూడా క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ అంటే అవసరం అండి. ఎందుకంటే ఎలిమెంట్స్ రోజు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. నాకు తెలిసి నిన్నెవరో కొత్తది కనిపెట్టారు, ఈరోజు ఏదో కొత్తది చేస్తున్నారు, రేపు ఇంకేదో చేస్తారు. ఇలా రోజుకి కొత్తగా పుట్టుకొచ్చి వాటిని క్లాసిఫై చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు బిస్కెట్స్ గురించి మాట్లాడుకోండి. ఎస్, దీస్ ఆర్ వెరైటీ ఆఫ్ బిస్కెట్స్. ఇవి గుడ్ డే, ఇవి సన్ఫీస్ట్, అన్ని బిస్కెట్స్ ఫ్యామిలీ, పేర్లు డిఫరెంట్ అంతే, మేకింగ్ అంతే. ఇవి సాల్ట్ బిస్కెట్స్, ఇవి స్వీట్ బిస్కెట్స్, అలా మనం బైఫర్కేట్ చేయొచ్చు. అలాగే ఎలిమెంట్స్ కూడా మనం ఒకసారి బైఫర్కేట్ చేసామనుకోండి, సెపరేట్ చేసుకున్నాం అనుకోండి, సో మనకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుంటే సరే ఇవి బిస్కెట్స్ రా, ఇవి ఇట్లా ఉంటాయి, ఇవి తినడానికి స్నాక్స్గా యూస్ చేస్తాం, అది మెయిన్ కోర్స్గా పనికిరాదు, రైట్? అండ్ మోర్ ఓవర్ యూ కెన్ సే ఎస్ దిస్ విల్ బీ స్వీటీ, దానికి ఒక కంపెనీ, బ్రాండ్ నేమ్ కంపెనీస్ ఉంటాయి, లైక్ బ్రిటానియా, నెస్కెఫే ఏదో ఒక కంపెనీ ఉంటుంది, అది మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. అండ్ సో కాల్డ్ ఇంత క్యాలరీస్ ఉంటాయి, ఇన్ని రిచ్ వాల్యూస్ ఉంటాయి ఈ బిస్కెట్స్లో. ఆ ప్యాకెట్లో ఉన్న ప్రతి బిస్కెట్లో కూడా సేమ్ పోషక విలువలు ఏవైతే ఉంటాయో, ఒక బిస్కెట్ నుంచి వచ్చింది ప్రతి బిస్కెట్, ఆ ప్యాకెట్లో ఉన్న ప్రతి బిస్కెట్ నుంచి సేమ్ క్యాలరీస్ మనకు ఇంజెక్ట్ అవుతాయి మన బాడీలోకి. సో అలాగే మనము గ్రూపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది చెయ్యాలి అని ఒక క్లాసిఫికేషన్ స్టార్ట్ చేశారు ఇన్ ద ఇయర్ 1800. అప్పటి వరకు ఒక 30-31 ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు. ఆ తర్వాత 1850స్కి వచ్చేసరికి ఇట్ హ్యావ్ బికమ్ లైక్ 50-60 వరకు అయిపోయాయి. అండ్ 1900-1915కి వచ్చేసరికి 110, 112 అయిపోయాయి. అండ్ ప్రజెంట్లీ వి నో 118 ఎలిమెంట్స్ రికార్డ్లో. అండ్ 4-5 కొత్తగా యాడ్ అవుతున్నాయి, మేబీ 1-2 yearsలో యాడ్ అయిపోతాయి. సో రీసెంట్లీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 92 ఎలిమెంట్స్ వరకు కూడా మనకు పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే 92 ఎలిమెంట్స్ వరకు కూడా దీస్ ఆర్ న్యాచురలీ అకరింగ్ ఎలిమెంట్స్. అంటే మనకు ఎర్త్ అట్మాస్ఫియర్, వేరే ప్లానెట్స్ మీద, సన్ పైన ఎక్కడో అయితే ఉన్నాయి.
సో దీని న్యాచురల్గా అక్కర్ అయ్యాయి. బట్ 93 నుంచి ప్రజెంట్ 118 ఒగ్నెసాన్ వరకు కూడా దీస్ ఆర్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. వై మ్యాన్ మేడ్ మీన్స్ we people being a man going to synthesize them in the laboratory. So we are making them, so we are calling it as man made elements. Like all over chemistry, ప్రతి ఒక్క మాలిక్యూల్కి ప్రతి ఒక్క ఆటమ్కి డిఫరెంట్గా ఉంటుంది. దాని ఫిజికల్ ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. సో నౌ వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ దెమ్ బై పుట్టింగ్ అండర్ వన్ టేబుల్. సో అందుకని వీ స్టార్టెడ్ డూయింగ్ అ క్లాసిఫికేషన్. సో వాట్ ఈస్ ద జీనిసిస్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్? లైక్ జీనిసిస్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో. సో ఫస్ట్ మనకి కెమిస్ట్రీ పుట్టు పూర్వత్రాలు చూసుకుంటే ఫస్ట్ లెసన్ నుంచి చూస్తున్నాము. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఏజెస్ ఆఫ్ 500 BC. రీసెంట్గా 1800 నుంచి స్టార్ట్ అయింది. ఆంటనీ లవాయిజర్ కానివ్వండి, డాల్టన్ కావాలని 1808లో. సో అప్పుడు వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అబౌట్ కెమిస్ట్రీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ తీసుకొచ్చారు, మల్టిపుల్ ప్రపోర్షన్స్ అని పట్టుకొచ్చారు, అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ అని సబాటమిక్ పార్టికల్స్ గురించి మాట్లాడారు. అలా కొత్త కొత్త వెరైటీ ఆఫ్ థియరీస్ 1850, 1860, 1920 వరకు అవుతూనే ఉన్నాయి. ఆ టైంలో చాలా మంది ఈ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాలని ట్రై చేశారనమాట. ఇప్పుడు సో కాల్డ్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మన దగ్గర, వీటిని క్లాసిఫై చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన క్రమంలో ఫస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే డాబ్రీనా, జాన్ డాబ్రీనా. ఈజ్ జర్మన్ కెమిస్ట్. జాన్ స్పెల్లింగ్ అదే కదా, డబల్ ఎన్ ఉంటుంది ఈయన పేరులో, డాబరీనా. డాబర్మ్యాన్ కాదు, డాబరీనా. సో ఈయన 1800, ఎర్లీ 1800 1810, 1820 ఆ టైంకి అతనికి మ్యాక్సిమం అప్పటికి ఎంత ఒక 20-30 ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు. 30 కదా, 31 అంటే ఒక 40 ఎలిమెంట్స్ తెలుసు అనుకోండి. సో ఆ 40 ఎలిమెంట్స్లో తను ఒక 20 ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాలని ట్రై చేశాడు. ఆ మ్యాక్సిమం ఎన్ని చేశాడంటే ఒక 9 చేయగలిగాడు క్లాసిఫికేషన్. సో ఆయన క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఏంటంటే డాబరీనా ట్రయాడ్స్ అంటాం మనం. ట్రై అంటే ఏంటండి 3. సో ట్రయాడ్స్ అంటే ఏంటంటే 3 ఎలిమెంట్స్ని గ్రూప్ చేశాడు ఆయన. గ్రూప్ చేసి ఆయన ఏమన్నాడంటే ఈ గ్రూప్లో నేను పెట్టిన 3 ఎలిమెంట్స్ కూడా దే షోస్ ఆల్ ద సేమ్ ప్రాపర్టీస్ అని చెప్పాడు. అర్థం కాలే అందరికీ. సరే మీకు అర్థం కావట్లేదు కదా, ఇంకొక లాజిక్ చెప్తాను. నేను ఏదైతే 3 ఎలిమెంట్స్ XYZ అంటున్నానో, XZ యొక్క యావరేజ్ చేస్తే మాస్ నెంబర్స్ మీకు Y మాస్ నెంబర్ వస్తుంది అన్నాడు. చాలామందికి షాక్ అయ్యారు, అదేంటి ఇది నిజమేనా అని ట్రై చేశారు. అండ్ ఇట్ హాస్ ప్రూవ్ టు బి రైట్. సో ఆయన ట్రయాడ్స్ ఏంటంటే లిథియం, సోడియం, పొటాషియం. లిథియం, సోడియం, పొటాషియం. ఇంకోటి ఏంటి, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇది కాక ఇంకొకటి ఉందండి, కాల్షియం, స్ట్రాన్షియం అండ్ బేరియం. సో ఇవి 3 కూడా హీ కాల్డ్ ఇట్ యాజ్ ట్రయాడ్స్ అన్నాడు. లిథియం అటామిక్ నెంబర్ ఎంత, 7 కదా, అటామిక్ నెంబర్ ఇస్ 3, మాస్ నెంబర్ ఇస్ 7. సోడియం ఈజ్ 11, మాస్ నెంబర్ ఇస్ 23. పొటాషియం ఈజ్ 19, మాస్ నెంబర్ ఇస్ 39. యాడ్ చేయండి 7 + 39/2. ఆయన ఏమన్నాడు, ఫస్ట్ది లాస్ట్ది ట్రయాడ్లో యావరేజ్ చేస్తే మిడిల్ వన్ యొక్క మాస్ నెంబర్ వస్తుంది అన్నాడు. 39 + 7 ఎంత, 46. 46/2. 2 1s 2 23s. ఎంత వచ్చిందండి మాస్ నెంబర్? మధ్యలోది 23 వచ్చిందా సోడియంది. అలాగే మీరు మిగతా రెండింటిది కూడా చూడండి. కాల్షియం ఎంత అంటే అటామిక్ నెంబర్ 20. స్ట్రాన్షియం ఎంత అవుతుంది అప్పుడు? సో ద అటామిక్ నెంబర్, the next triad is calcium, strontium and barium. So calcium's atomic number is 28, strontium's is 38 and barium's is +18, 56. And the mass number of calcium is 40. Strontium is 88 and barium is 137. Do the average 40 + 137/2. You are going to get very near of 88 and almost 88. And what is atomic number of chlorine? 17. Bromine entandi 35 and iodine enta 53. So chlorine mass number enta 35.5. Bromine is 80 and iodine is 127. So average cheste you will get almost near. సో అలా అయినా 3 ట్రయాడ్స్ గురించి మాట్లాడాడు. దాన్ని లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాము. దట్ ఈస్ లిథియం, సోడియం, పొటాషియం యాజ్ వెల్ యాజ్ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో మరి ఆయన చెప్పిందంతా కరెక్టేనా అంటే ప్రాబ్లం ఏంటంటే అప్పటికి ఒక 40 వరకు ఎలిమెంట్స్ తెలుసు, బట్ ఆయన హార్డ్లీ ఒక 9 or 12ని మాత్రమే చేయగలిగాడు. సో మిగతావి క్లాసిఫై చేయలేకపోయాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అకార్డింగ్ టు హిస్ థియరీ లా ఆఫ్ ట్రయాడ్స్ చూసుకుంటే, మీరు చూసారో లేదో ఫ్లోరిన్ లేదు అందులో. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ తీసుకున్నాడు కానీ క్లోరిన్, బ్రోమిన్ చెప్పలేకపోయాడు. అగైన్ దట్స్ వన్ ఆఫ్ ద అదర్ డ్రాబ్యాక్ ఆఫ్ మిస్టర్ డాబ్రీనా. సో ఆయన తర్వాత వి గాట్ అప్ విత్ ద పర్సన్ కాల్డ్ చాన్కోటాయిస్.
సో చాన్కోటాయిస్ ఏం చేశాడంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ చేసి ఒక సిలిండర్ లాగా తయారు చేశాడు. సో లేటర్ ఆన్ ఇట్ ఈస్ ప్రూవెన్ టు బి రాంగ్. ఆ తర్వాత పాపం అతను చాలా ట్రై చేశాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బట్ హీ కుడెంట్ ఏబుల్ టు మేక్ మచ్ నాలెడ్జ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిజ్ మోడల్. సో ఆ తర్వాత మనకు వచ్చింది ఒక ఇంగ్లీష్ పర్సన్ హూజ్ నేమ్ ఇస్ జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటాం. ఆయన 1865లో, అప్పటికి ఆయనకు ఆల్మోస్ట్ ఒక 50 to 60 ఎలిమెంట్స్ తెలుసు. ఆ తెలిసిన ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాలని చూశాడు. అండ్ ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన అర్థమైంది ఏంటంటే దే ఫాలో అన్ ఆర్డర్ దట్ ఈస్ రైట్, సారిగమ పదని అంటాం కదా, సా రే గ మా ప ద ని, డోరే మాఫాలటి అంటాం కదా, లైక్ వెస్ట్రన్ కంట్రీస్లో. మన దగ్గర ఇండియా క్లాసికల్ మ్యూజిక్లో సరిగమ పదని, మళ్ళీ సరిగమ పదని, అలా ఎవ్రీ 8th నోట్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ప్రాస నియమం అంటాం మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ, ప్రాస నియమాలు అంటారు, రైమ్స్. సో అలా ఆ యాక్టివ్స్ ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు హీస్ అకార్డింగ్ టు ద థియరీ ఇట్ వాజ్ ఆయన చెప్పిన టైంలో ఎవరు అబ్జర్వ్ చేయలే, కానీ తర్వాత న్యూలాండ్ ఆక్టివ్స్ అబ్జర్వ్ చేస్తే యూ సీ హియర్ లిథియం ఈజ్ హ్యావింగ్ 8th ఎలిమెంట్ సోడియం, దాని 8th ఎలిమెంట్ పొటాషియం. ఇప్పుడు ఇవి సేమ్ డాబరినర్ చెప్పినట్టుగానే ట్రయాడ్స్ లాగా ఫామ్ అయ్యాయి చూడండి. అలాగే మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం వీటి కిందకి రావాలి. బెరీలియం అండ్ అల్యూమినియం, బోరాన్ అండ్ అల్యూమినియం, బెరిలియం అండ్ మెగ్నీషియం, కాల్షియం పెట్టాడు, బోరాన్, అల్యూమినియం, కార్బన్, సిలికాన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సిల్వర్, ఫ్లోరిన్, క్లోరిన్, ఇవన్నీ 8th ఎలిమెంట్ అనమాట. అండ్ ఇట్ వాస్ ప్రూవెన్ టు బి రైట్, బట్ ఆయన పాపం అప్పటికి చాలా తెలుసు 60 వరకు, బట్ మాస్ నెంబర్ 40 లైక్ 20 ఎలిమెంట్స్ వరకే పాపం ఆయన క్లాసిఫై చేయగలిగాడు. ఆ తర్వాత అతను చేయలేకపోయాడు. సో దట్స్ అగైన్ వన్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్ విత్ హిమ్. అండ్ అప్పటికి చాలా మంది పాపం తను ఒప్పుకోలేదు ఆయన మెథడ్. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత లైక్ హీ గాట్ ఎ మోడల్, డేవీ మెడల్ వచ్చింది రాయల్ సొసైటీ క్లబ్ ఆఫ్ లండన్ నుంచి 1887లో. ఆఫ్టర్ హిస్ డెత్ యాక్చువల్లీ తన వర్క్ అనేది గాట్ అ రెప్యుటేషన్ అనమాట. సో కాల్షియం వరకు లైక్ మాస్ నెంబర్ 40 వరకు పాప ఆయన క్లాసిఫై చేయగలిగాడు, నాట్ మోర్ దెన్ దట్. ఆ తర్వాత వీ కేమ్ అప్ విత్ 2 people, లైక్ రష్యన్ నుంచి ఒకతను, ఇంగ్లీష్ కంట్రీ నుంచి ఒకతను వచ్చారు. ఈయననేమో లాథర్ మేయర్, ఈయననేమో డిమిట్రీ ఇవానోవిచ్ మెండలీఫ్. లాథర్ మేయర్ ఇద్దరు చెప్పింది ఒకటే, కానీ లాథర్ మేయర్ ఎస్ టు సమ్హౌ ఎక్స్టెంట్ he doesn't belongs to USSR country at the time, so he was pushed way back. So Dmitry Ivanovich Mendeleev, who is almost considered to be the father of this periodic table చెప్పుకోవచ్చు, ఆయన చాలా చెప్పాడు. సో ఈ మెండలీఫ్ ను లాథర్ మేయర్ is the German chemist and Dmitry Ivanovich is a Russian chemist. సో ఇద్దరు కూడా they worked together independently in 1869లో, బట్ కాకపోతే లాథర్ మేయర్ నిగూఢం అయిపోయాడు on some reasons, but we have seen mostly Dmitry Ivanovich. So వీళ్ళ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏం చేశారంటే దే సెడ్ లైక్ దే ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్స్ అన్నారు. అటామిక్ వెయిట్స్ని ఒక సింబాలిక్ యూనిట్ తీసుకొని అప్పటి వరకు ఉన్న 60, 65, 70 ఎలిమెంట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్గా పెట్టారు. ఆ పెట్టి ప్లాట్ చేశారన్నమాట ఒక గ్రాఫ్. అప్పటికి ఇంకా ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ అప్పుడప్పుడే పుడుతున్నాయి. అండ్ దే జస్ట్ సీన్ లైక్ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ దగ్గర ప్రాపర్టీస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో లాథర్ మేయర్ ఏం చేశాడంటే అటామిక్ వాల్యూమ్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇలా ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ వర్సెస్ అటామిక్ వెయిట్ చేశాడు. సో అప్పుడు ఆయన అర్థం ఏం చేసింది అంటే ద ప్యాటర్న్ ఈజ్ రిపీటింగ్, ద ప్యాటర్న్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ అన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రిపీటింగ్. సో ఆయనకు అర్థమైంది మోస్ట్లీ అన్ని కంటిన్యూగా ఇంక్రీజ్ కాదు, కొంచెం ఇంక్రీజ్ డిక్రీజ్, బట్ మాక్సిమం కర్వ్ అనేది అట్లా పోతుంది అనమాట. సో అప్పుడు లాథర్ మేయర్కి మాక్సిమం అర్థమైంది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ things, like elements are classified based on their atomic weights అన్నాడు. బట్ somehow something didn't work and modern periodic table కి ముందుగా చెప్పింది మాత్రం డిమిట్రీ ఇవానోవిచ్ మెండలీఫ్. ఎందుకంటే లాథర్ మేయర్ వర్క్ మనకి ఎక్కడా కనపడదు, బట్ సమ్హౌ జర్మన్స్ అనేది తను పబ్లిష్ చేశారు. బట్ రష్యన్స్ ఆర్ ఆల్మోస్ట్ ద క్రెడిట్స్ టు డిమిట్రీ ఇవానోవిచ్ మెండలీఫ్. అండ్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ వాజ్ సో టచ్డ్ బికాస్ ఆయన పాపం పీరియాడిక్ టేబుల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లాగే ఉంటుంది ఆయన కాస్త. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలిగాడు. లైక్ ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది, ఈ ఎలిమెంట్ ఇంకా పుట్టలేదు. ఆయన ఏం కనుక్కున్నాడంటే ఇప్పుడు 2 బ్లాక్ కలర్ ఉన్నాయి, ఇప్పుడు 3 బ్లాక్ కలర్ ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ తెలుసు మీకు. ఈ కనిపెట్టని రెండింటి గురించి ఆయన ముందే అప్పుడు ఎప్పుడో 1870s 1860sలో కూర్చొని ప్రెడిక్ట్ చేశాడు. హీ ప్రెడిక్టెడ్ ద ఎలిమెంట్స్ దట్ కుడ్ బి కమింగ్ ఇన్ అ ఫ్యూచర్ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ ఆయన ఈ రోజే కూర్చొని చెప్పాడు.
దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ మెండలీఫ్. అండ్ అందుకోసమని we have to. So when Dobereiner initiated the studies, it was Mendeleev who stated properties of the elements are a periodic functions of their atomic weights. So he is the first person. Publishing the periodic table అనేది పబ్లిషింగ్ మెండలీఫ్ నుంచే స్టార్ట్ అయింది. అండ్ మెండలీఫ్ వెన్ మీరు ఒకసారి ఆయన పబ్లిషింగ్ మ్యాగజైన్ మీకు ఎక్కడైనా కనిపెడితే ఒకసారి లేకుండా లైబ్రరీలో వెళ్ళి చూడండి. The open statement, it will be like the one who actually supported me and believed me for all my work putting together is my mother. సో ఆయన క్రెడిట్స్ అన్నీ కూడా వాళ్ళ మదర్కి ఇచ్చి రాశాడు. ఐ సా ద మ్యాగజైన్ అండ్ ఐ ఫెల్ టచ్డ్. మీరు కూడా చూడండి ఒకసారి ఎప్పుడైనా టైం దొరికితే, దిస్ గో త్రూ దిస్ మెండలీవ్స్ హోల్ దిస్ పేపర్ వర్క్ అండ్ జస్ట్ సీ ద మ్యాగజైనల్ వర్క్. అండ్ చాలా ఆయన ఏం చేయలేదు, ఒక రూమ్ నిండా ఒక ఎంటీ స్పేస్ తీసుకొని ఒక ఫ్లాష్ కార్డ్ పైన హీ జస్ట్ రోట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సెపరేట్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క పేపర్ ఇచ్చి అలా అసెంబుల్ చేశాడు అనమాట ఒక రూమ్లో. అప్పుడు ఆయనకు అర్థమైందంటే ఎవ్రీవన్ ఈజ్ షోయింగ్ ద ప్రాపర్టీస్ టుగెదర్ ఇన్ ద సేమ్ మేనర్. అప్పుడు ఆయనకు లాజిక్ అని అర్థమయ్యి హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, గోయింగ్ డీపర్ ఇన్ టు ద థింగ్స్ అండ్ స్టార్టెడ్ పుట్టింగ్ దమ్ ఇన్ అ పీరియాడిక్ టేబుల్. అది అనమాట ఓవరాల్ స్టోరీ అనమాట దాన్ని. అది నార్మల్గా కొన్ని ఒకటి చేస్తున్నారు అనుకోండి, ఎక్కడో దగ్గర తప్పు అయితే జరుగుతుంది కదా. సో మెండలీవ్ స్టేటెడ్ దట్ ద పీరియాడిక్ టేబుల్ ఇస్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ atomic weights. So atomic weights ni తీసుకొని he arranged them in the horizontal rows and vertical columns by increasing order of their atomic weights. అయినా కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి which didn't follow the order. వేటికైతే అటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్నాయి అవి ముందున్నాయి, అటామిక్ నెంబర్ తక్కువ ఉన్నాయి కూడా నెక్స్ట్ తర్వాత ఉంటాయి. 2 minutesలో చూపిస్తాను మీకు. సో ఎస్ దాట్ ఈస్ ఆల్సో బీన్ దేర్ బికాస్ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటే అటామిక్ వెయిట్ అనేది పాపం అన్నీ సేమ్ ఉన్నాయి, అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అటామిక్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది ముందు దానికంటే. ఆయన ఏం చేయలేకపోయాడు, అలా ఆర్డర్ని కొంచెం క్లమ్జీ చేసుకొని కూడా ఎక్కువ ఉన్నది ముందు పెట్టాల్సి వచ్చింది, తక్కువ ఉన్న తర్వాత పెట్టాల్సి వచ్చింది. కొన్ని కేసెస్లో జరిగింది. ప్రతి దగ్గర ఎక్సెప్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో హీ ఇగ్నోర్డ్ ది ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ థింకింగ్ దట్ అటామిక్ మెజర్మెంట్స్ మైట్ బి ఇన్కరెక్ట్. కొన్నిసార్లు అటామిక్ వెయిట్స్ యాక్చువల్లీ ఈయన థియరీ వల్లే బెరిలియం, బోరాన్ అటామిక్ వెయిట్స్ చాలా అటామిక్ వెయిట్స్ కరెక్షన్ జరిగింది. అంతకుముందు 13 అనుకునేవాళ్ళు, ఈయన 9 చేశాడు బికాస్ ఆఫ్ ద మొలికెన్ స్కేల్ అండ్ అన్ని ఎలక్ట్రోనెగటివిటీ చాలా కనుక్కొని వాటి యొక్క మాస్ నెంబర్స్ కూడా ఈయన కరెక్షన్స్ చేశాడు. అండ్ అదో గొప్ప అనుకుంటే ఇంకో గొప్పతనం ఏంటంటే లైక్ అయోడిన్ విత్ ద లోవర్ అటామిక్ వెయిట్ దాన్ ద టెలూరియం. సో గ్రూప్ 6 కంటే గ్రూప్ 7కి తక్కువ ఉంటుంది అనమాట. ఐ విల్ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ బోత్ గ్యాలియం అండ్ జెర్మేనియం వర్ అన్నోన్ ఎట్ ద టైమ్. లైక్ మెండలీవ్ వాటిని జెర్మేనియం గ్యాలియంని ఏకా బోరాన్ అండ్ ఏకా అల్యూమినియం అండ్ ఏకా సిలికాన్ అని పేర్లతో పిలిచాడనమాట. ఏకా అంటే ఏంటంటే సాంస్క్రిట్లో 1 అని అర్థం. సో వాట్ ఎవర్ ద గ్యాప్స్ దట్ ఆయన క్రియేట్ చేసింది ఫ్యూచర్లో ప్రెడిక్ట్ చేసి ఫ్యూచర్ని, ఒకవేళ ఫ్యూచర్లో ఇది వరకు కనుక్కుంటే వాటికి స్పేస్ ఉండాలి కదని స్పేస్ క్రియేట్ చేశాడు. దట్స్ మిస్టర్ మెండలీవ్ ఈస్. సో బై స్టేటింగ్ ఏకా అల్యూమినియం యాక్చువల్లీ బోరాన్, అల్యూమినియం అండ్ సిలికాన్, వీటికి నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే కొన్ని ఇయర్స్ తర్వాత బయటకు వచ్చాయో స్కాండియం, గ్యాలియం అండ్ జెర్మేనియం, ఇవి 3 కూడా పాపం ఆయన ఏకా బోరాన్, ఏకా అల్యూమినియం, ఏకా సిలికాన్ అని పిలిచాడు. ఆయనకు తెలీదు స్కాండియం, గ్యాలియం, జెర్మేనియం తర్వాత ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ ద్వారా కనుక్కున్నాం, కానీ అప్పటికి ఎగ్జిస్టెన్స్ లేకున్నా కూడా హీ ప్రెడిక్టెడ్ ఉన్నాయి మనకు నేచర్లో ఇలాంటివి ఉన్నాయి విచ్ ఓన్ ద సేమ్ ప్రాపర్టీస్. మీరు నమ్మరు, ఆయన ఎట్ ద టైమ్ హీ యాక్చువల్లీ క్యాలిక్యులేటెడ్, ఆయన ప్రెడిక్ట్ చేసింది తర్వాత దొరికింది చూడండి. ఆయన ప్రెడిక్ట్ చేసిన అటామిక్ వెయిట్ ఏకా అల్యూమినియం దట్స్ గ్యాలియం ది 68 ప్రెడిక్ట్ చేస్తే ఓవరాల్గా దానికి 70 దొరికిందంట. డెన్సిటీ కూడా ఆల్మోస్ట్ సేమ్, మెల్టింగ్ పాయింట్ కూడా ఆల్మోస్ట్ లో అన్నాడు, లో వచ్చింది. ఆక్సైడ్ ఫార్ములా E2O3 అన్నాడు, Ga2O3, అండ్ క్లోరైడ్ ఫార్ములా ECl3 GaCl3. అంటే ఆయన ప్రెడిక్ట్ చేసిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా 2 10s 20 సార్, 2 11s 22 అని నేను ప్రెడిక్ట్ చేసిన తర్వాత ప్రూవ్ చేశారు 22 కదా సార్, అది పెద్ద ప్రెడిక్షన్ అంటారా అంటే ఎస్. ఇప్పుడు కొంతమంది ఎవరు చెప్పని దానికి ఆయన చెప్పాడు కదా, సో దానికి మనం క్రెడిట్స్ వీ హ్యావ్ టు గివ్ దెమ్. సో ఆయన ప్రెడిక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాపర్టీ హ్యాస్ బీన్ షోన్ ద సేమ్. మీరు కావాలంటే సిలికాన్ కూడా చూసుకోండి. నెక్స్ట్ జెర్మేనియం ఫ్యామిలీ ఆయన చెప్పినట్టుగా హై అన్నాడు, హై మెల్టింగ్ పాయింట్. O2 అన్నాడు, ఎస్ ఆక్సైడ్స్ ఇస్ O2. క్లోరైడ్స్ అన్నాడు, Cl4. Density was same, mass number was same, atomic weight, that's everything was up to the same అనమాట.
అందుకని మెండలీవ్ వాజ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. కెన్ యూ సీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పీరియాడిక్ టేబుల్ గివెన్ బై మిస్టర్ మెండలీవ్. ఆయన సేమ్ ఇలా కాలమ్స్ గ్రూప్స్గా క్రియేట్ చేశాడు. సో రోజ్ వచ్చేసరికి హీ కాల్డ్ ఇట్ యాజ్ లైక్ 8 కాలమ్స్ అంటేను 7 రోస్ని 14 ఫ్యామిలీ మెంబర్స్గా మార్చాడు. సో ఆయన ఇది ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే యాక్చువల్లీ అతను ఆక్సైడ్స్ హైడ్రైడ్స్ అవి ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతున్నాయి, హైడ్రోజన్స్తో ఎలా రియాక్ట్ అవుతున్నాయని ఆక్సైడ్స్ హైడ్రైడ్స్ బేస్డే ఇది ఇచ్చాడు. కావాలంటే మీరు చూడండి, అయోడిన్ ఎక్కడుందండి ఇక్కడ, ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. అయోడిన్ ఇస్ 126.9 కానీ టెల్యూరియం ఇస్ 127.6. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ కాదు కదా అంటే ఎస్. కాకపోతే ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ ఇస్ ఎ మెటల్, దాన్ని తీసుకొచ్చి ఫ్లోరిన్ ఫ్యామిలీలో పెట్టాడు. సో అది కూడా తప్పే, ఆబ్వియస్గా తప్పే అవుతుంది. అండ్ హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ ఇవి 0 గ్యాసెస్ ఇప్పుడు ఫస్ట్ పెట్టేశాడు అనుకోండి, ఇట్స్ ఓకే. కాపర్ని సిల్వర్ని తీసుకొచ్చేసి గోల్డ్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లైక్ లిథియం ఫ్యామిలీలో పెట్టాడు, ఈవెన్ దట్స్ గన్ బీ రాంగ్. అండ్ పొటాషియం కాపర్ అనేది ఎక్కడ కూడా సిమిలారిటీస్ లేవు, బట్ స్టిల్ వాటిని ఒక బ్లాక్లో పెట్టాడు, ఈవెన్ దట్స్ గన్ బీ రాంగ్. అలా కొన్ని తప్పులు చేశాడు, చేయలేదు అని నేను అనట్లేదు, చేశాడు. కానీ సమ్హౌ ఎవరు చెయ్యని ఒక పర్స్పెక్టివ్లో చూసి వాటికి మనకు ఒక క్లాసిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సరే, ఆయనకు కూడా ఇన్ని తప్పులు చెప్పాం కదా సార్, మరి తప్పులు లేకుండా ఎవరు చెప్పలేదా అంటే ఎస్, దెర్ వాజ్ వన్ పర్సన్ ఇన్ 1916 హూ కేమ్ వెరీ యంగ్ బాయ్. మీరు అతని పిక్చర్ చూస్తే ఈజీ ఏ కెమిస్ట్ ఆర్ ఎ కిడ్ అంటారు. ఎస్, he is very 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 small. His younger stage lo he did so many miracles by using this periodic tables. So a Mendeleev periodic table taravata we got a person called Henry Moseley. 1916 lo he started working. Moseley. So this Moseley Mendeleev periodic table తర్వాత ఇచ్చాడు కాబట్టి సేమ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటాము, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటాము. ఇప్పటి వరకు కూడా మనం వాడేది మోస్లే ఇచ్చిందే, హెన్రీ మోస్లే ఇచ్చిన పీరియాడిక్ లానే మనం వాడుతున్నాం. సో ఆయన స్టేట్మెంట్ ఏంటి అంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ నంబర్స్. ఇప్పటి వరకు వరల్డ్ అంతా కూడా అటామిక్ వెయిట్స్ వెనకబడితే ఈయన మాత్రం వచ్చి అరే వద్దు బాబా అటామిక్ నంబర్స్. ఎందుకంటే ఈయనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే 1890s లో ఎర్లీ 19s మనకి ఎక్స్రేస్ కనిపెట్టాడు. హెన్రీ బెకవెల్ ప్లస్ రాయిన్జీన్ ఈ ఎక్స్రేస్, గామా రేడియేషన్స్, ఆల్ఫా రేడియేషన్స్ కనిపెట్టారు. ఈయన ఆ ఎక్స్రేస్ యూజ్ చేసి కెమికల్ అనాలిసిస్ అనేది చేశాడు. అక్కడ ఆయనకు కొంచెం ప్లస్ అయింది. ఆయన స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ వర్సెస్ అటామిక్ నంబర్స్, దట్ ఈస్ అటామిక్ నంబర్స్ జెడ్ అని పెట్టేసిన రాయకుండా అటామిక్ నంబర్స్ ఆయన పెట్టినప్పుడు గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజింగ్ ఆర్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో ఆయనకు అర్థమైంది ఏంటంటే అరే బాబా మీరు ఇంతవరకు మాస్ నెంబర్ అండ్ అటామిక్ వెయిట్స్ తీసుకున్నారు కదా, దాన్ని వదిలేయండి, come to the reality and talk about atomic numbers అన్నాడు, which was absolutely fine to talk. So ఆయన చెప్పిన తర్వాత now people started looking for the atomic numbers and somehow that was the game changer. ఆ టైం 1920s లా తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ పుట్టాయి, తర్వాత పౌలింగ్ వచ్చాడు, క్వాంటమ్ మెకానికల్ మోడల్స్ వచ్చాయి. మనకు వచ్చిన ఆల్మోస్ట్ థియరీ ఈయన తర్వాతే. ఒకవేళ మోస్ట్లీ అనేవాడు మనకు చెప్పకపోయి ఉంటే స్టిల్ యూ వుడ్ హావ్ స్ట్రక్డ్ విత్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఇంకా చేస్తూనే ఉండే వాళ్ళమేమో. మేబీ మీరు పెద్దగా అయిపోయి మీరు మోస్లీ లాగా మారి మీరు లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చి ఉండారేమో. మేబీ మాకు మీ అంత తెలివి లేదు కదా, యు నో ఎవ్రీథింగ్ దట్ అగైన్స్ట్ అస్, సో యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ కదా. బట్ ఆల్రెడీ అయిపోయింది. బట్ మీరు కొత్తగా ఏం చేయగలుగుతారంటే కొత్తగా ఎలిమెంట్స్ కనిపెట్టండి. ఫ్యూచర్లో యూ బికమ్ అ కెమిస్ట్ అండ్ జస్ట్ గో టు ద ల్యాబ్ అండ్ డూ యువర్ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ అండ్ జస్ట్ ప్రిపేర్ యువర్ ఓన్ కెమికల్స్. your own vegetables, your own fruits produce చేస్తున్నారు, your own chemicals produce చేయండి, ఓకేనా. సో దిస్ పీరియాడిక్ టేబుల్ హ్యాస్ రివీల్డ్ దట్ టోటలీ 92 ఒక నెప్టూనియం అండ్ ప్లూటోనియం కలుపుకొని 94 న్యాచురలీ అక్కలింగ్ ఎలిమెంట్స్, రిమైనింగ్ ఆల్ ఆర్ యూ టాక్ అబౌట్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. అండ్ ఎస్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాము బికాజ్ ఈ అన్ని కార్బన్ వదులుకొని మిగతా అన్ని ఎలిమెంట్స్ గురించి చదవడానికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాము. సో ఇక్కడ పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం దేంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ విత్ దర్ అటామిక్ నంబర్స్. సో ఈ అటామిక్ నంబర్స్ని క్రియేట్ చేసి ఆయన ఒక లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చాడు విచ్ హ్యాస్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్. సో పీరియడ్స్ అంటే ఏంటంటే ఏవైతే మనకు రోజ్ లాగా అంటాము అవి పీరియడ్స్ అన్నాడు. ఓ చాలా పెద్దగా అయిపోయింది, గీసేటప్పుడు మాట్లాడినాను అనుకో తప్పు అయిపోతుంది అని నాకు తెలుసు.
అందుకే నేను గీసేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెడతాను, మంచి గీ అని చెప్తుంటాను, బట్ సమ్హౌ అవ్వదు నాతోటి. సో దిస్ ఇస్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. హీ డిఫరెన్షియేటెడ్ దెమ్ యాజ్ 18 గ్రూప్స్, 1 2 3 4 5 6 7 and 8, మధ్యలో 10, టోటల్ 18 గ్రూప్స్ ఇన్ 7 periods, 1 2 3 4 5 6 7. 7 హారిజాంటల్ రోస్ అండ్ 18 వర్టికల్ కాలమ్స్. గ్రూప్స్ని మనము ఆ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు, ఫ్యామిలీస్ అంటారు, ఏమైనా అనొచ్చు. దేర్ ఫ్యామిలీ మెంబర్స్. గ్రూప్లో ఇలా టాప్ టు బాటమ్ ఉన్నవి కూడా ఫ్యామిలీస్ అంటాం. ఎందుకు ఫ్యామిలీస్ అంటామంటే దే ఆల్ షో ద సేమ్ ప్రాపర్టీస్. పీరియడ్స్లో సేమ్ షో చేయవు, బట్ కాలమ్స్లో దే షో ద సేమ్ ప్రాపర్టీ, అందుకే వాటిని ఫ్యామిలీస్ అంటాం. చూడండి, ఫ్యామిలీలో మీకు ఆల్మోస్ట్ జీన్స్ అంటాం కదా, వీ కమ్ అప్ విత్ ద జీన్స్. మీ ఫాదర్కి ఎలా ఉంటుంది, మీ గ్రాండ్ ఫాదర్, హిస్ ఫాదర్, లైక్ మీరు మీ పుట్టబోయే కిడ్స్, ఎవ్రీ వన్ హ్యావ్ ద సేమ్ జీన్స్. సో మీ డిఎన్ఏ సేమ్ ఉంటాయి, మీ బిహేవియర్ సేమ్ ఉంటుంది. సో సమ్హౌ వీ టేక్, కొంతమంది ఎక్సెప్షన్స్ ఉంటారు, ప్లీజ్ డోంట్ మైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్, బట్ నార్మలీ వీ గన్ షో విత్ ద సేమ్ ప్రాపర్టీస్. సో అందుకోసమని వాటిని ఫ్యామిలీ అని ఎలా అంటాం, మనం ఫ్యామిలీ కదా, మీరు నేర్చుకున్నారు, నేను నేర్చుకొని చెప్తున్నాను, లైక్ వీ యాక్చువల్లీ షేరింగ్ అ బాండ్ బిట్వీన్ అస్. So the same way they actually show the same properties, so we call them as a family name. సో ఒకప్పుడు వీటిని ఏమని పిలిచేవాళ్ళంటే దీన్ని 1A, దీన్ని 2A అనేవాళ్ళు, దీన్ని 3A నుంచి 8A ఆర్ 8, ఇది 1B, ఇది 2B నుంచి ఇది 3B 4B, 3 గ్రూపుల్ని 8th గ్రూప్ అనేవాళ్ళు. పోయిన జమానాలో మేము చదువుకున్నప్పుడు ఉండింది, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరంతా లైక్ హైలీ అడ్వాన్స్డ్ పీపుల్ కదా, మీరు కన్ఫ్యూజ్ కావద్దని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, ఇలా 1 to 18 సిరీస్లో ఇచ్చేసాడు. ఒకప్పుడు మేము ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకునే వాళ్ళం. 1A 2A's బ్లాక్ అని, 3A నుంచి 8A P బ్లాక్ అని, 1B 2B వచ్చేసరికి జింక్ కాపర్ ఫ్యామిలీ అని, స్కాండియం నుంచి 3B ఫ్యామిలీ అని, అండ్ కాపర్ నికెల్ కోబాల్ట్ నికెల్, ఐరన్ కోబాల్ట్ నికెల్ వచ్చి 8th గ్రూప్ అని, ఇలా గుర్తుపెట్టుకునే వాళ్ళం. సో పాపం మా బాధ ఐయూపీఎస్సీ ఫుల్ ఫామ్ తెలుసు కదండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో వీళ్ళు పాపం అర్థం చేసుకొని పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని నాలాంటి వాళ్ళ కోసం 1 to 18 అనే నెంబర్స్ ఇచ్చేసాడు. ఒకప్పుడు పాత బుక్కులు చూస్తే మీకు 1A 2B's ఉంటాయి, ఇప్పుడు అవి రిప్లేస్ అయిపోయి 1 to 18 సీరియల్ ఆర్డర్గా వచ్చేసింది. ఇప్పటి వరకు వీ హీన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఏం చూద్దామంటే అటామిక్ నంబర్స్ గ్రేటర్ దెన్ 100. సో 101 నుంచి 120, ఇప్పటి వరకు 118 ఉన్నాయి, దట్స్ ఓగ్నజాన్. దానికి మించిన ఒక 130 140 కొత్త ఎలిమెంట్స్ పుట్టినా కూడా వాటి యొక్క పేర్లు, నామెన్క్లేచర్ రూల్స్ అనేవి మనకు ఐయుపాక్ ఇచ్చింది, నామెన్క్లేచర్ రూల్స్. సో వాళ్ళు ఏం ఫాలో అవుతారంటే, నార్మల్గా ఇది ఇవ్వడానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట, ద ఫైట్ బిట్వీన్ 2 countries. సో రుథర్ఫోర్డియం తెలుసు కదా, రుథర్ఫోర్డియం కానివ్వండి, నెక్స్ట్ వీ హ్యావ్ సీబోర్గియం. సో ఇలాంటివి అన్నీ కూడా మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్, దే ఆర్ గివెన్ ఆఫ్టర్ ద పీపుల్. మేబీ వాళ్ళ లవింగ్ మెమరీ కానివ్వండి, లేదంటే వాళ్ళు కనుక్కున్న దాని వల్ల దానికి ఒక రిలేషన్ ఉంటే, సో దెన్ వీ స్టార్టెడ్ గివింగ్ దర్ నేమ్స్. సో ఒకనొక టైంలో దెర్ వాస్ ఎ బిగ్గెస్ట్ క్లాష్. 2 countries, వెరీ పవర్ఫుల్ కంట్రీస్, యుఎస్ఆ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ రష్యా కొట్టుకున్నాయి ఫర్ 104th ఎలిమెంట్. వీళ్ళు రుథర్ఫోర్డియం అన్నారు, వాళ్ళు సో 104th ఎలిమెంట్. అమెరికన్స్ కాల్డ్ ఇట్ as Rutherfordium because Rutherford అనే అతనికి వాళ్ళు క్రెడిట్స్ ఇవ్వాలని దే స్టార్టెడ్ కాలింగ్ ఆన్. Whereas the Soviet Union, Russian countries వచ్చేసి no, it's Kachaktovium అని అన్నారు. So there is a huge clash between 2 countries. అదొకటి కాదు, there are 2-3 more clashes happened because of వాళ్ళందరూ మేమే ఫస్ట్ కనుక్కున్నామని, వీళ్ళు వచ్చి మేము ఫస్ట్ కనుక్కున్నామన్నారు. లైక్ ఐయుపాక్ అనుకుంది, అరే బాబా ఇదంతా మనకొద్దు, we will just give some rules and regulations. So proper rules and regulations ఇద్దాము, by following which you can name any word. అంటే until and unless వాటి యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ప్రూవ్ అయ్యి కంట్రీ డెసిగ్నేషన్ వచ్చి పేరు ఫిక్స్ అయ్యే దాకా ఎక్కడా కూడా మీరు ఎవరికి పేరు చెప్పొద్దు అని అభిప్రాయం. అప్పటి వరకు పిలుచుకోవాలంటే ఇది, మీరు 104th కనుక్కున్నారా, సో జస్ట్ ఫాలో దిస్ ఆర్డర్ టు కాల్ ఇట్ అస్ నేమ్. 115 కనుక్కున్నారా, ఈ ఆర్డర్. సో అలా కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వీ వర్ బీన్ గివెన్ టు అస్ బై మిస్టర్ IUPAC. So I was stating the example, American countries and Soviet countries claimed like 104th element వీళ్ళేమో రుథర్ఫోర్డియం అని గుంజుకున్నారు, వీళ్ళేమో కచక్టోవియం అని గుంజుకున్నారు. అలా చాలా మంది గొడవలు అయ్యాయి అనుకోండి. సలాయిన గొడవల వల్ల మా ఐయుపాక్ ఏం చేసిందంటే ఒక చిన్న లాజిక్ ఇచ్చిందనమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ మీ నంబర్ 0 ఉందనుకోండి, యూజ్ ద సింబల్ n హూజ్ నేమ్ ఇస్ నిల్. ఒకవేళ 1 ఉందనుకోండి, అన్. 2 ఉంటే బై, 3 ఉంటే ట్రై, Q ఉంటే 4 కదా, నేను సింబల్ రాసేస్తాను.
4 ఉంటే టెట్రా కాదు, టెట్రా రాశారనుకోండి పైన ట్రైయే కింద ట్రై, సో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా కూడా కన్ఫ్యూజ్ అవుతారని 4th క్వాడ్ అని ఇచ్చారు. క్వాడ్రన్స్ లైక్ 4 quadrants is like quad is a kind of word. 5 వచ్చరికి obviously pent, 6 వచ్చరికి hex, 7 is hept, 8 వచ్చేసరికి oct, 9 వచ్చేసరికి none, 9 వచ్చేసరికి n. ఇప్పుడు 10 ఉందనుకోండి, సో ఏమవుతుందండి 1 0 కదా, అన్నిల్ అయిపోతుంది. చాలాసార్లు బై మిస్టేక్ నేనే చాలాసార్లు క్లాస్ టీచ్ చేసేటప్పుడు డెక్ అని చెప్పేసేవాడిని. ఏమంటే మా పిల్లలు ఉండి అరే సార్ డెక్ ఎట్లా అవుతుంది సార్ అన్నిల్ కదా అనేవాళ్ళు. వీఆర్ వెరీ టాలెంటెడ్ అనేవాడిని. సో కొన్నిసార్లు బై మిస్టేక్ నాతో కూడా అయిపోతుంది. ఆర్డర్ వైజ్ వస్తాను, ఐ జస్ట్ కన్ఫ్యూజ్, అది స్లిప్ అవుట్ ఆఫ్ మై మైండ్, డెక్ అని వచ్చేస్తుంది అనమాట. సో 1 0 is అన్నిల్ అవుతుంది. చూడండి 0 is nil and the symbol we represent is n. ఇది ఫస్ట్ ఆల్ఫాబెట్ U B T Q P H. హెప్ట్ దగ్గర చూడండి, హెప్ట్ దగ్గర హెక్స్ వచ్చేసింది కాబట్టి దీన్ని సెప్ట్ తీసుకోండి, డోంట్ టేక్ హెప్ట్. సో ఎస్ పెట్టుకోవచ్చు కాబట్టి ఎక్స్ తీసుకున్నారనుకోండి పైన హెచ్చే కింద హెచ్చే కన్ఫ్యూజ్ అవుతారు. ఆక్ట్ O N is E అని అన్నాం, అందుకే నన్ అనలేదు. ఎన్ వస్తే మళ్ళీ నిల్కిను నన్కి అవుట్ అని ఎన్ పెట్టారు అనమాట 9కి. 10కి వచ్చరికి అన్నిల్, సో సింబల్ వచ్చరికి UN అయిపోతుంది 10కి, అలా అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద నామెన్క్లేచర్ ఇస్ గివెన్. యూ కెన్ సీ రైట్ ఫ్రమ్ మెండలీవియం నుంచి కిందకు వచ్చి ఓగ్నెసాన్ వరకు కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఓగ్నెసాన్ వరకు ఇచ్చాడు. సో యూ కెన్ సీ మెండలీవియం ఇస్ 101, ఎగ్జాక్ట్లీ 101 ఇస్ మెండలీవియం, నొబీలియం, లారెన్షియం. ఈ మూడేన్ని F బ్లాక్ ఎలిమెంట్స్, ఇవి 3 F బ్లాక్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 5F సిరీస్. ఆ తర్వాత మళ్ళీ రుథర్ఫోర్డియం, డూగ్నియం, సీబోర్గియం, బోరియం, హాస్నియం, మెట్నేరియం, డాన్స్టరాడియం, రాయింజీనియం, కాపరేన్షియం, నిహోనియం, ఫ్లెవరోరియం, మాస్కోవియం అండ్ దెన్ లివర్మోరియం, టెనిసైన్ అండ్ ఓగ్నెసాన్. ఇలా 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో వాటి యొక్క ఈ నేమ్స్ లైక్ 101 ఉందనుకోండి, ఐయుపాక్ నేమ్ కావాలంటే ఎలా అండి, 1 అంటే ఏంటి అన్, 0 అంటే నిల్, 1 అంటే ఏంటి అన్. సో UNU అండ్ పేరు ఎండ్ చేయాలంటే ఇయం అనే సౌండ్తో ఎండ్ చేస్తాం, అన్నిల్ అన్ ఇయం. UNU ఇస్ ద సింబల్. 115 కావాలి మీకు. 1 is an pentium, pentium. సో ఇట్స్ లైక్ UUP అయిపోతుంది, pentium. ఇలా ఏ నంబర్ ఇచ్చినా కూడా మీరు 1 to 118 130, ఎవరో అడిగారు 130, ఐ కెన్ హియర్ యువర్ వాయిసెస్. సో 3 అంటే ఏంటి ట్రై, 0 nil ium. So UTN will be here unnil, untrinil ium. So that's nothing but 130. అలా ఏ నెంబర్ వచ్చినా కూడా యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ ఆర్డర్ విత్ ది ఆల్ఫాబెట్. సో మీరు గుర్తుండాల్సింది ఏంటంటే అన్ నుంచి ఎన్ వరకు, నిల్ నుంచి, నిల్ 0 కదా, నిల్ అన్, బై, ట్రై, క్వాడ్, పెంట్, హెగ్స్, సెప్ట్, ఆక్ట్, ఎన్, దట్స్ ఇట్. ఆ 1 to 9 గుర్తుంటే 0 to 9 మీకు ఎన్ని వచ్చినా కూడా మీరు రాసేయచ్చు. సో దట్ ఈస్ వాట్ అవర్ నామెన్క్లేచర్ ఈస్ గివెన్. సో యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ ద టెంపరరీ నేమ్. మెండలీవియం 101 ఉన్నప్పుడు అన్ ఇయం ఎందుకు అంటున్నారు అంటే జస్ట్ అన్నిల్ అన్ ఇయం. సో ఎందుకంటున్నామంటే జస్ట్ టెంపరరీ నేమ్. ఎందుకు వాటి యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని డెవలప్ అయ్యి అండ్ మోర్ ఓవర్ ఐయుపాక్ అనే ఓకే అన్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక ప్రాపర్ నేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇండియా నుంచి వస్తే ఆబ్వియస్లీ నా పేరు పెట్టుకుందామా, శ్రీనాథియం అని పెడదాం. Maybe their day comes like I may discover one new element, like invent. I can't say discover because discovery is annaipoy, invention e migilindi. So kottaga okati invent chesesi I'll put Sreenath. So that's my channel name, right? So obviously that's how the IUPAC works. What would be the IUPAC name for 120? Oh, simple yaar. Unbinarium. What is this? Itna simple. Kunch complicated iyochu kada. Just yes. Now shall we see? Now we'll come into complete introspection of the periodic table. So periodic table and configurations through చూసుకుంటే, సో నార్మల్గా ఇప్పుడు ఆర్బిటాల్ ఫిల్లింగ్ ఎలా జరిగింది, 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p 7d 7f like 8s అలా వరకు మనం ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేది చేసాం. ఇప్పుడు ఏ ఆర్బిటాల్లోకి ఏ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుందో దాన్ని ఆ గ్రూప్ ఎలిమెంట్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకవేళ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఇంటుంది ఎస్ ఆర్బిటాల్, అది 1s 2s 3s 4s 5s 6s 7s 8s ఏ ఎస్ అయినా ఒకవేళ ఎస్లోకి వెళ్తుంది అనుకోండి దాన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అంట.
ఒకవేళ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇస్ ఎంటరింగ్ ఇంటూ పీ బ్లాక్ అయింది అనుకోండి, దాన్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఒకవేళ డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది అనుకోండి, డి బ్లాక్ అంటాము. ఎఫ్ లోకి ఎంటర్ అవుతే ఎఫ్ బ్లాక్ అంటాం. అండర్స్టాండ్? So electronic configurations are the most stipulated, like they are gonna play the crucial role. ఇప్పుడు periodic table చూసుకుంటే మనకు ఇక్కడ చూస్తే సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. హైడ్రోజన్ ఇక్కడ ఉంటుంది, లిథియం, బెరీలియం ఈ 2 ఫ్యామిలీస్ అయిపోతాయి, రైట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సోడియం, మెగ్నీషియం ఇక్కడ అవుతాయి. అండ్ ఈ తర్వాత ఫ్యామిలీ నుంచి ఇక్కడ డి బ్లాక్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ 0 గ్రూప్ పీ బ్లాక్ వచ్చేసింది, ఇది ఎఫ్ బ్లాక్ వచ్చేసింది, రైట్. దిస్ ఈజ్ వాట్ ఆర్ పీరియాడిక్ టేబుల్ ఇస్. ఇప్పుడు ఇవి ఎస్ బ్లాక్, ఇది పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని ఎందుకంటున్నాను అంటే బికాస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్, పీ ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్. సో ఎస్ ఆర్బిటాల్ అంటే ఇప్పుడు NS1 ఇస్ ద జనరల్ కాన్ఫిగరేషన్, ఇదేంటి NS2. p orbital ఇది np1, ఇది np2, np3, np4, np5 హాలోజన్స్, np6, ఓకేనా. ఇదేమో d1, d2, d3 నుంచి d10 వరకు, ఇది f1 నుంచి f14 వరకు. ఇలా ఏ ఆర్బిటల్లోకి ఎంటర్ అవుతే దాని యొక్క ప్రిస్క్రైబ్డ్ గ్రూప్ కింద మనం మాట్లాడుకుంటున్నాం. సో లైక్ దిస్ ఇస్ లైక్ హైడ్రోజన్. ఈ మధ్యలో రిలేషన్ ఎందుకు పెట్టలేదు అంటే అది ఈ గ్రూప్కి చెందింది కాదు, బట్ వ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ అనేది 1s1 ఈ గ్రూప్ లాగా కనపడుతుంది కాబట్టి వీ హ్యావ్ కెప్ట్ అండర్ ద నేమ్. సో లిథియం నుంచి చూసుకుంటే లాస్ట్ ఎలిమెంట్ ఎవరండి? నియాన్ కదా. సో నియాన్, దిస్ ఇస్ ద పీరియడ్ లో చూసుకుంటే 2s1, 2s2, 2p1, 2p2, 2p3, 2p4, 2p5, 2p6 అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి 3s1. సో సోడియంకి వచ్చి 3s1, 3s2, 3s3, 3p1, 3p2, 3p3, 3p4, 3p5, 3p6 ఇస్ ఆర్గాన్. అలా పీరియడ్ లో కన్నా ఫిల్లింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అలా జరుగుతుంది. సో తర్వాత డి స్కానియం నుంచి జింక్ వరకు, d1 నుంచి d10 వరకు వెళ్ళిపోతుంది. సో వీటిని ఏమంటామంటే వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ట్రాన్సిషన్ అని ఎందుకు అంటున్నాము అంటే ఈ ఎస్ బ్లాక్ అన్ని కూడా ఏంటంటే మెటల్స్ అండ్ ఇవేంటంటే నాన్ మెటల్స్. సో మెటల్స్ నుంచి నాన్ మెటల్స్గా మారుతూ మధ్యలో ఇవి కూడా మెటల్సే, కాకపోతే మెటలిక్ ప్రాపర్టీని తగ్గుతూ వస్తుంది అనమాట, ట్రాన్సిస్ట్ అవుతూ వస్తుంది. అందుకే వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఆల్రెడీ రాసాను, మళ్ళీ రాస్తున్నాను. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఓకే. ఇప్పుడు ఎఫ్ బ్లాక్ ఆ ట్రాన్సిషన్లో మధ్యలో ఉన్నాయి కదా, ఇక్కడెక్కడ ఉంటాయి ఎఫ్ బ్లాక్. సో లారెన్షియం వరకు కదా, లారెన్షియం, లాంథనం నుంచి అండ్ లుటీషియం, లారెన్షియం అండ్ యాక్టీనియం నుంచి లుటీషియం వరకు, ఇవి రెండు కూడా ట్రాన్సిషన్ లోపల ఉన్నాయి కాబట్టి వీటిని ఎఫ్ బ్లాక్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. inner transition elements. So this is how a 3D transition, 4D transition, 5D, 6D. ఇది 4F, 5F. ఇది 1s1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1, 1s2, 2s2, 3s2, 3 అలా కాన్ఫిగరేషన్ సేమే, జస్ట్ ఎన్ నెంబర్ అనేది మారుతుంది. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్, సిక్స్త్ షెల్, సెవెంత్ షెల్, ఎయిత్ షెల్ అట్లా అనమాట. సో దిస్ ఇస్ హౌ వర్ దేర్. నౌ ఎఫ్ బ్లాక్ ని ఎన్ని టైప్స్ గా డిఫరెన్షియేషన్? 14, 14, 2 కదా, 4F అండ్ 5F. 4F ని ఏమంటాము? లాంథనాయిడ్స్ అంటాం. ఎందుకు? దే ఆర్ స్టార్టింగ్ విత్ లాంథనం, 57th వన్. అండ్ ఇక్కడికి వచ్చరికి యాక్టినాయిడ్స్ అంటున్నాము బికాస్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ actinoids are starting with actinium. So actinium నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటున్నామంటే యూ కెన్ సీ 90 thorium. సో బికాస్ actinium is 89th కదా, ఆ 89th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టిల్ లారెన్షియం విగన చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 ఉన్నాయా? So as 14 electrons we have from 58 and 71. So we're going to say them as actinides and lanthanides. So these are now F block elements. This is the overall post-mortem of our modern periodic table: S block, P block, D block and F block. So as I said, transition elements and inner transition elements. Inner transitions are like F block nantamu, 4F and 5F series ni. How would you justify the presence of 18 elements in the fifth period? N is equals to 5 అంటున్నాడు. L value ఎంత అవుతుందంటే 0 1 2 3 అవుతుంది, రైట్. సో 0 అంటే SP, S కదా, S. 1 is like P, 2 is D, 3 is F. So 5S, 5P, 5D and 5F. So 5S, 5P, 5D and 5F అవ్వాలి నార్మల్గా అయితే. The question asked is, how would you justify the presence of 18 elements in fifth period? So fifth period అంటే obvious గా ఫిఫ్త్ పీరియడ్లో ఏమేమి ఉంటాయండి? 5S, 5P, 5D ఉంటుంది. సో ఎస్లో ఎన్ని ఆర్బిటాల్స్? 1, Pలో ఎన్ని ఉంటాయి? 3, Dలో ఎన్ని ఉంటాయి? 5. సో ఓవరాల్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 1 5 + 3 + 1 టోటల్ 9. 9 ఇంటూ ఈచ్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి?
18 electrons ఉంటాయి. So obviously how many electrons could accommodate in the fifth period, or 18 electrons. The problem here why 5f is not included చూసుకుంటే 5s 5p తర్వాత నార్మల్గా మనం మొయిలర్స్ డయాగ్రామ్ చూసుకుంటే 5s తర్వాత 4d ఫిల్ అవుతుంది, 4d తర్వాత 5p ఫిల్ అవుతుంది, రైట్. 4d తర్వాత 5p ఫిల్ అవ్వాలి. సో దిస్ టూ ఆర్ నౌ ఇన్ అ కన్సిడరబుల్ సిచ్యువేషన్. సో అలా కూడా చూసినా మీరు 4d చూసుకున్నారు అనుకోండి, సో ఆబ్వియస్గా 18 electrons అనేది ఫిల్ అవ్వాలి ఇన్ అన్ ఆర్డర్ టు ద రో. So that will be fifth period number of electrons will be 18. Now group wise electronic configuration. ఇప్పటివరకు పీరియడ్ వైజ్ చూసాం కదా, గ్రూప్ వైజ్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ ఉంది, ఏముంది, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం along with francium. సో హైడ్రోజన్ ఎంత 1, లిథియం is 3, 11, 19, 37 plus 55 and 87. సో ఇవి మనకున్న ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్స్. సో ఇప్పుడు ఎలిమెంట్స్కి అటామిక్ నెంబర్స్ వచ్చేటి కాన్ఫిగరేషన్ రాయాలంటే ఇది ఏమవుతుంది, 1s1, ఇదేమవుతుంది 1s2, 2s1, ఇది 1s2, 2s2, 2p6, 3s1, అండ్ ఇది 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. ఇదంతా రాసే బదులు దీని ప్లేస్లో ఆర్గాన్ రాసేయచ్చా, బికాస్ ఆర్గాన్ ఇస్ ద నియరెస్ట్ కాన్ఫిగరేషన్. సో ఆర్గాన్ 4s1. నెక్స్ట్ ఇస్ క్రిప్టాన్ 5s1. నెక్స్ట్ ఇస్ xenon 6s1. next is radon 7s1. so these are their configuration in the period. so periods groups లో ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చిందంటే చూడండి, ప్రతి ఒక్క జనరల్ కాన్ఫిగరేషన్ దట్ ఈస్ outermost configuration is same. outermost configuration is same, 1s1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. నెక్స్ట్ ఇది ఫ్రాన్షియం తర్వాత ఇంకో ఎలిమెంట్ యాడ్ అయితే దాన్ని ఆబ్వియస్గా ఫార్మింగ్ ఇస్ 8s1 ఉంటుంది. సో దట్ ఈస్ హౌ సింపుల్ వీ విల్ ఫైండ్ అవుట్. ఏ గ్రూప్ అన్న తీసుకోండి, యూ జస్ట్ టేక్ ఫ్లోరిన్ ఫ్యామిలీ, బ్రోమిన్ ఫ్యామిలీ, సారీ అన్న ఒకటే ఫ్యామిలీ కదా, ఫ్లోరిన్ బ్రోమిన్ ఐడిన్, ఆర్ ఆక్సిజన్ ఫ్యామిలీ, ఆర్ నైట్రోజన్ ఫ్యామిలీ, ఆర్ ఈవెన్ లైక్ సరే దీని తర్వాత ఫ్యామిలీ చూసుకుంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఇది ఆల్కలీ మెటల్స్ కదా. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ చూసుకుంటే ఏమున్నాయి మన దగ్గర, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సో ఇది లైక్ 4, 12, 20, 38, 56 అండ్ 88. ఇది చూసుకున్న ఏమవుతుందండి, ఇది 2s2 అవుతుంది. 1s2 హీలియం అటు వెళ్ళిపోయింది కాబట్టి 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2. దీని ముందు వచ్చేసరికి రెడాన్ ఉంటుంది, రేడియం కదా ఇది. సో దిస్ ఇస్ రెడాన్ ఇస్ Rn కదా, రేడియం ఇస్ R. So radium is 88, so radon is like 7s2, radon is like 86 plus 2 is 88. So this is how simply we can write down the block elements. అన్ని గ్రూప్స్ లో కూడా మీకు జనరల్ కాన్ఫిగరేషన్ తెలిస్తే మిగతా అన్ని ఫ్యామిలీ మెంబర్స్ వి రాసేయచ్చు in this the manner. Now electronic configurations and just now we have been classified them into 4 blocks kada. So this is like S block, P block, D block and F block. So S block lo emunna lithium, sodium, potassium, rubidium, cesium, francium, beryllium, magnesium, calcium, strontium, barium and radium. P block వచ్చరికి boron, carbon, nitrogen, oxygen, fluorine and neon family. Zero group elements are like ns2, np6, helium, neon, argon, krypton, xenon, radon, oganesson. Boron family members, boron, aluminum, gallium, indium, thallium, nihonium. Carbon family, carbon, silicon, germanium, tin and lead and flavorium. And nitrogen family, nitrogen, phosphorus, arsenic, antimony, bismuth and moscovium. And then oxygen, sulfur, selenium, tellurium, polonium and livermorium. Fluorine, chlorine, bromine, iodine, astatine, tungsten and oganesson. ఇవన్నీ కూడా P block elements కింద వస్తాయి. Scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc will come from D block, like zinc, cadmium, mercury, copper, silver, gold, nickel, palladium, platinum, cobalt, rhodium, iridium, iron, ruthenium, osmium, manganese, technetium and rhenium, chromium, molybdenum, tungsten, vanadium, neodymium and tantalum, titanium, zirconium and hafnium, scandium, yttrium and lanthanum as well as actinium. సో లాంథనం నుంచి స్టార్ట్ అవుతున్నాయి 57th నుంచి లాంథనైడ్స్ అంటున్నాము 71 వరకు. యాక్టినైడ్స్ ఆర్ లైక్ 89 నుంచి స్టార్ట్ అవుతున్నాయి టిల్ 103 వరకు. సీరియం, ప్రాసోడైనియం, నియోడైనియం, ప్రొమేథియం, సొమేరియం, యూరోపియం, గడలోనియం, టర్బీషియం, డిస్ప్రోషియం, హాల్మియం, ఎర్బియం, థూలియం, ఇటర్బియం, లుటీషియం. సో దట్స్ ఆల్ ఆర్ 4f, that is lanthanides. Actinides are
thorium, protactinium, uranium, neptunium, plutonium, americium, californium, curium, beryllium, californium, anstinium, flammarium, mendelevium, nobelium and lawrencium. So these are like 4f and 5f elements. So ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చదివింది ఆల్మోస్ట్ 114 ఉంటుంటాయి. ఓన్లీ లాస్ట్ ఒకటి మిస్ చేసాం అంతే. ఒక 18 ఎలక్ట్రాన్స్ మిస్ చేస్తే ఆల్మోస్ట్ 103 ఇక్కడికి వచ్చేసాయి. 103 నుంచి ఇక్కడికి వచ్చేసరికి the whole periodic table is classified into 4 families: S block, P block, D block and F block. మెటల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఎస్ బ్లాక్లో ఉంటాయి. నాన్ మెటల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? పీ బ్లాక్లో ఉంటాయి. అండ్ ఎఫ్ బ్లాక్ ఆర్ రేడియో యాక్టివ్ అండ్ డి బ్లాక్ ఆర్ ట్రాన్సిషన్, లైక్ మెటల్స్ నుంచి నాన్ మెటల్స్గా మారిపోతుంటాయి. అండ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఆరెంజ్ కలర్ షేడ్ లైక్ సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమనీ, టెలూరియం, పొలోనియం అండ్ అస్థెటిన్. దీస్ బిహేవ్ యాజ్ నథింగ్ బట్ metalloids. They do have a metal properties downstairs, non-metal properties as upstairs. So they are showing like both the properties, andukane color coding to vesam anamata. So these are like non-metals. You can say this is like metalloids kinda behave cheste lanthanoids, and this is like non-metals kinda kuda untai. So when you see the outermost configuration of this block elements, it could be ns1 and ns2. So ns1 ns2 ainappudu, so they are ready to donate either the 1 electron or 2 electrons, so very readily. Andukani vatni alkaline earth metals and alkali earth metals అని కూడా అన్నాము. alkali metals and alkaline earth metals. సో ఇవన్నీ కూడా they do have a tendency to donate the electron. ఎప్పుడైతే డొనేట్ చేస్తున్నాయో you gonna name them as metals అనే అంటాం. అండ్ p block elements, like p block elements have representative elements or main group elements అంటాము. అండ్ వాటి యొక్క కాన్ఫిగరేషన్ ns to np1 నుంచి ns to np6 వరకు వెళ్తుంది జనరల్ కాన్ఫిగరేషన్. ఆల్ ది noble gases. And we have halogen family like fluorine, chlorine, bromine, iodine, astatine, and chalcogen family, that is sulfur family వచ్చి chalcogens అంటాము. అండ్ పింకోజెన్స్ అని కూడా అంటే ఫాస్ఫరస్ ఫ్యామిలీని, ఇలా కొత్త కొత్త పేర్లు ఉంటాయి అనమాట వాటికి. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆబ్వియస్లీ nd1 నుంచి nd10, n-1 into d1 to 10 వరకు we will be 10. అవి ట్రాన్సిషన్ అవుతాయి కాబట్టి మెటల్ టు నాన్ మెటల్స్, అందుకని వి నేమ్ ఇట్ as ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ తెలుసు కదా. సీరియం నుంచి లుటీషియం వరకు, థోరియం నుంచి లారెన్షియం వరకు, 58 to 71 and 91 to 103. So these are lanthanoids and actinoids we have, which we call them as inner transition elements. So Z 117 and 120 have not yet been discovered. In which family will they fall on? 117 is already been discovered కదా, అది ఫ్లోరిన్ ఫ్యామిలీలో ఉంది ఆల్రెడీ. సో np5 అవుతుంది. సో ఇట్స్ ns to np5 అంటే ఫ్లోరిన్ ఫ్యామిలీలో ఉంది, దట్ ఈస్ టెనిసాయిన్. అండ్ 120 అంటున్నారు ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కిందకి వచ్చేస్తుంది. 8s2 ఆబ్వియస్లీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కిందకి వస్తుంది. So then shall we just see for the other basic periodic property of metals and non-metals and metalloids. Like just now I stated, periodic table consists of 3 families. One is metals over here, non-metals, and the between metalloids also we have like p block elements lo half of the member like silicon, arsenic, antimony as well as tennessine. They are like behave as a metalloids. They show like metal properties and non-metal properties. So 78% of them gonna be metals only, 78%. The rest lo kuda metalloids plus non-metals are very very least ఉంటాయి మన దగ్గర periodic table లో. And obviously metals are good conductors of heat and electricity, non-metals are bad conductors of heat and electricity. Obviously ప్రతి దాని దగ్గర మనకి we has to have some exceptions. ఇక్కడ కూడా we have exceptions మనకు ఉంటాయి దాంట్లో. And moreover all non-metals are termed to be soft, but carbon and boron are very strong and high melting boiling points ఉంటాయి, same like metals but still they are not metals. So some metals we have very brittle in nature and they have like low melting and boiling points when compared with non-metals తో పోల్చిన తక్కువే ఉంటుంది. So like silicon, germanium, arsenic, antimony, tellurium, they are like border elements. No, silicon, germanium, arsenic, antimony and tellurium, they behave as like metalloids, both the properties. And the other name for metalloids is semi-metals and kuda anochu. So considering the atomic number and the position of the periodic table, arrange the following elements: silicon, beryllium, magnesium, sodium and phosphorus. So left to right ఏమవుతుందండి, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది కదా. సో ఆ ప్రకారంగా హైయెస్ట్ సోడియం అవుతుంది అండ్ ద లీస్ట్ వచ్చేసరికి you'll have phosphorus here, silicon here, and then if you come for phosphorus, silicon, beryllium, magnesium and sodium, that will be the order decreasing to increasing. Next we'll see about periodic properties or trends in the properties. ట్రెండ్స్ అంటే ఏంటంటే నార్మల్గా ఇంక్రీజ్ డిక్రీజ్, ఎందులో డిక్రీజ్ అవుతుంది ఎందులో ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ దిస్ పీరియాడిక్ ప్రాపర్టీస్ విల్ లర్న్ ఇన్ దిస్. ఫస్ట్ వన్ విల్ సీ is about atomic radius. So
సో ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ ఏం చూద్దామంటే వాట్ ఆర్ మీన్ బై అటామిక్ రేడియస్. చూడండి, లెట్ us imagine this is an atom. సో దిస్ ఇస్ బీయింగ్ అన్ ఆటమ్. సో నార్మల్గా మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి ఇక్కడికి మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా న్యూక్లియస్ నుంచి ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ షెల్ ఆర్ ఆర్బిట్ వరకు ద డిస్టెన్స్ ఏమంటామంటే అటామిక్ రేడియస్ అంటాం. అటామిక్ రేడియస్. మీరు ఒక 10-15 మంది నుంచి ప్లూరల్ వాడుతున్నారంటే దాన్ని ఏమంటామంటే రేడియై అంటాము. సింగులర్ వర్డ్ ఇస్ రేడియస్. సో అటామిక్ రేడియస్ is nothing but the distance between the nucleus and the outermost orbit or valence electrons is known as atomic radius. ఆ నార్మల్గా అటామిక్ రేడియస్ యూనిట్స్ ఎందులో చూస్తామంటే మీటర్స్లో చూస్తాము, ఆంగ్స్ట్రామ్స్లో చూస్తాము, పీకోమీటర్స్లో కూడా ఈ మధ్య చూస్తున్నాము. దిస్ ఇస్ మోస్ట్లీ విల్ సీ పీకోమీటర్స్ లైక్ అండ్ దెన్ మైక్రోమీటర్స్ అండ్ మీటర్స్ ఇలా చూస్తుంటాం. సో రేడియస్ సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ ఎంత ఉంటుందంటే 1.2 into 10⁻⁻10 meters ఉంటుంది. లైక్ ద ఫస్ట్ ఎలిమెంట్, లైక్ సిన్స్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇస్ లైక్ సరౌండింగ్ అరౌండ్ ద షార్ప్ బౌండరీ, యూ కెన్ సే దట్ దిస్ ఇస్ అబౌట్. అండ్ దేనికైనా కూడా అటామిక్ రేడియస్ కనుక్కోవడం కష్టం కదా, బికాస్ ఆటమే చాలా చిన్నది, ఇంకా మళ్ళీ దాంట్లో రేడియస్ కనుక్కోవడం ఇంకా చిన్నగా అయిపోతుంది. సో అందుకని వీ కేమ్ అప్ విత్ టాకింగ్ లైక్ Cl2 మాలిక్యూల్ ఉందనుకోండి, Cl2 మాలిక్యూల్. సో ఎలా ఫార్మ్ అయింది Cl2? కవలెంట్ బాండ్ కదా, బై షేరింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ని షేర్ చేసుకొని దే ఫార్మ్డ్ అ బాండ్ దట్స్ నోన్ as covalent bond. Now through Mulliken scale we can find out as such of electronegativity find out చేసినట్టే we can find out the bond length between them. సో బాండ్ లెంత్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, దాన్ని హాఫ్ చేస్తే క్లోరిన్ యొక్క అటామిక్ రేడియస్ వస్తుందా, ఈ క్లోరిన్ కి ఈ క్లోరిన్ కి. ఇప్పుడు ఈ బాండ్ లెంత్ ఎంత ఉందంటే 198 పికోమీటర్స్ ఉందనుకోండి. సో దీన్ని హాఫ్ చేయండి, 198 ని హాఫ్ చేస్తే ఈ క్లోరిన్ ఆటమ్ యొక్క రేడియస్ వచ్చేసి 99 పికోమీటర్స్, ఈ క్లోరిన్ ఆటమ్ కి కూడా 99 పికోమీటర్స్. సో ఇలా బాండ్ లెంత్ అనేది అటామిక్ రేడియై అనేది కనుక్కుంటున్నాం బై యూజింగ్ ద బాండ్ లెంత్. సో కవలెంట్ బాండ్ ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దీనినే అయానిక్ కవలెంట్ రేడియస్ అని కూడా అంటాం. కవలెంట్ రేడియస్. ఇప్పుడు మెటల్స్ ఉన్నాయనుకోండి, మరి మెటల్స్ అయితే నాన్ మెటల్స్ లాగా కవలెంట్ బాండ్ ఫామ్ అవ్వవు కదా, అవి ఏమవుతాయి, మెటల్స్ మోస్ట్ ప్రాబబ్లీ దే టెన్ టు ఫార్మ్ అయానిక్ బాండ్స్. అందుకని ఆ కేసులో మనం అయానిక్ రేడియస్ అని కూడా అంటాం వాటిని. అయానిక్ రేడియై ఆర్ అటామిక్ రేడియై, కవలెంట్ రేడియై, ఇవన్నీ కూడా దే ఆల్ కమ్స్ ఇన్ టు ద సేమ్ టాపిక్. సో మెటాలిక్ రేడియస్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద మెటల్స్ తీసుకుంటే వచ్చేస్తుంది. లైక్ యు సే కాపర్ తీసుకున్నాడు అనుకోండి, కాపర్ తీసుకుంటే సాలిడ్ కాపర్ ఎంత ఉంటుందంట అంటే దాని యొక్క బాండ్ మెటాలిక్ బాండ్ 256 పికోమీటర్స్ ఉంటుంది. 256 పికోమీటర్స్. సో ఈచ్ కాపర్కి ఎంత ఉంటుందండి, హాఫ్ చేయండి, 128 పికోమీటర్స్. ఈ కాపర్కి కూడా 128 పికోమీటర్స్. సో ఇదంతా కూడా ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ యూస్ చేసి మనము అటామిక్ రేడియై అనేది కనుక్కుంటున్నాము బై ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ దట్ సో కాల్డ్ బాండ్ లెంత్, కవలెంట్ అయానికో ఏదైనా అవనివ్వండి. సో ఈ పీరియాడిక్ టేబుల్ ఒకవేళ ట్రెండ్ చూసుకున్నాం అనుకోండి, ట్రెండ్స్ ఆర్ నథింగ్ బట్ పీరియడ్స్లో ఎలా అవుతాయి, గ్రూప్స్లో ఎలా అవుతాయి. మోస్ట్లీ ప్రతి ఒక్క పీరియాడిక్ ప్రాపర్టీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటంటే అది పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, గ్రూప్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది, అంతే. అవి రెండు చాలు. ఇప్పుడు పీరియడ్లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ తీసుకోండి, ఫస్ట్ పీరియడ్ లైక్ హైడ్రోజన్ హీలియం. సెకండ్ పీరియడ్ తీసుకుంటే లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, రైట్. గ్రూప్ తీసుకుంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. సో ఇలా ఉన్నది కదా. ఇప్పుడు వీ హ్యావ్ లైక్ టూ కేసెస్, గోయింగ్ డౌన్ ద గ్రూప్, గోయింగ్ ఇన్ ద పీరియడ్స్. సో గ్రూప్లో వెళ్తున్నారు అనుకోండి, ఇఫ్ యూఆర్ గ్రూప్లో వెళ్తున్నారు అనుకోండి, సో ఇది లిథియం ఎంత అండి, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1, 8s1. షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అనేది కొత్త షెల్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇటు కొత్త షెల్ ఇంక్లూడ్ అవ్వగానే సైజ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అయిపోతుంది కదా. చూడండి నా చేతులు ఇలా పెద్దగా చేసుకుంటూ పోతున్నాను. సో ఆబ్వియస్లీ ఇన్ దట్ కేస్ వీ కెన్ స్టేట్ దిస్ నథింగ్ బట్ డౌన్ ద గ్రూప్ atomic radii or atomic radius increases.
ప్రూఫ్ కావాలా? ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. లిథియం యొక్క అటామిక్ రేడియస్ ఎంత ఉంటుంది అంటే 152 పికోమీటర్స్ ఉంటుంది. ఇక్కడే రాసిస్తాను, 152 పికోమీటర్స్ ఉంటుంది. సోడియం ఇస్ 186 పికోమీటర్స్, పొటాషియం ఇస్ 231 పికోమీటర్స్, రుబీడియం ఇస్ 244 పికోమీటర్స్, సీజియం ఇస్ 262. చూడండి, వెళ్తూ ఉంటే గ్రూప్ లో పెరిగిందా? అదొకటే కాదు, మిగతాది కూడా చూడండి. ఫ్లోరిన్ ఫ్యామిలీ చూడండి, ఫ్లోరిన్ ఇస్ 64, క్లోరిన్ ఇస్ 99, బ్రోమిన్ ఇస్ 114 అండ్ అయోడిన్ ఇస్ 133 అండ్ అసిటోన్ ఇస్ 140. చూడండి, ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుందా? సో ఇన్ ద గ్రూప్స్ అటామిక్ రేడియై ఇంక్రీజెస్, కన్ఫర్మ్డ్ పాయింట్. ఇప్పుడు పీరియడ్ లోకి వెళ్దాం. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. నేను పెంచట్లేదు, ఇందాక పెంచిన సైజ్. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడే పెడుతున్నాను. ఎందుకు? పీరియడ్ లో ఏమవుతుందండి, ఎలక్ట్రాన్ అదే గ్రూప్ ఆ పీరియడ్ లో అదే షెల్ లో ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, లిథియం చూడండి 1s2 2s1, బెరిలియం ఇస్ 2s2, boron is 1s2 2s2 2p1, carbon is 2p2, nitrogen is 2p3, oxygen is 2p4, fluorine is 2p5 and neon is 2p6. చూడండి, అక్కడ అదే షెల్ లో 6 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు థర్డ్ సోడియం వచ్చరికి ఇంక్రీజ్ 3s1 3s2 3p1 3p2 3p3 3p4 3p5 3p6 3p7 3p8 వచ్చేసిందా? 3p6 కదా, 7 8 8 ఉన్నాయి, 3p6 ఎవరు? ఆర్గాన్. అదే షెల్ లో ఇంక్రీజ్ అవుతున్నాయి. మీకు అర్థమవుతుందో లేదో కరెక్ట్గా వినండి. సో ఎస్, అర్థమై ఉంటుంది, కాలేదా? చూడండి. సో ఇది న్యూక్లియస్ కదా, సో న్యూక్లియస్ ఉన్నప్పుడు ఇది 1s కదా, ఇదేమైంది 2s 2p, 2s లో 2 ఎలక్ట్రాన్స్ 2p. లైక్ నియాన్ వరకు కూడా 2s అంటే లిథియం, సోడియం ఇక్కడికి, లిథియం, బెరిలియం ఇక్కడికి వచ్చాయి, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ 6 2pలో అదే షెల్లో ఇంట్రడ్యూస్ అయ్యాయి. కొత్త షెల్లోకి ఎంటర్ అవ్వలేదు. ద సేమ్ ఎలక్ట్రాన్ ఆర్ యాడెడ్ టు ద సేమ్ షెల్. అందుకోసం అని ఏమంటున్నామంటే సైజ్ తగ్గుతుంది. అదేంటి సేమ్ షెల్లో యాడ్ అవుతుంది అంటున్నారు, మళ్ళీ సైజ్ తగ్గింది అంటున్నారు, అలా ఎలా సాధ్యం? చూడండి, ఇప్పుడు మధ్యలో న్యూక్లియస్ ఉంది కదా, న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని అప్హోల్డ్ చేస్తుంది, దాని దగ్గరికి లాక్కుంటుంది. వెన్ యూర్ యాడింగ్ ద ఎలక్ట్రాన్ ఇన్ టు ద సేమ్ షెల్, డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీనికి న్యూక్లియర్ కెపాసిటీ ఎక్కువ, దీనికి ఎక్కువ, దూరం ఉన్నదానికి తక్కువ ఉంటుంది కదా, దగ్గర ఉన్నదానికి ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒకటే షెల్లో ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయిపోయి న్యూక్లియస్ అనేది ఆ ఏవైతే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ షెల్లో వాట్ యూర్ యాడింగ్ ఇన్ ద పీరియడ్స్ అవి ఇంకా దగ్గరికి తీసుకుని పెట్టుకుంటుంది. సో అలాంటప్పుడు సైజ్ అనేది తగ్గిపోతుంది. ద సైజ్ shrinks, the atom shrinks, so size of the atom decreases. ప్రూఫ్ చూడండి, లిథియం ఇస్ 152 పికోమీటర్స్ అయితే బెరిలియం 111, బోరాన్ ఇస్ 88, కార్బన్ ఇస్ 77, నైట్రోజన్ ఇస్ 74, ఆక్సిజన్ ఇస్ 66 అండ్ ఫ్లోరిన్ ఇస్ 64. నియాన్ ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అండి? చెప్పండి నాకు, కిందకి వెళ్ళి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో లిథియం టు ఫ్లోరిన్ ఆర్ లైక్ యూ కెన్ సీ ద గ్రాడ్యువల్ డిక్రీజ్ జరిగిందనమాట అటామిక్ రేడియై. సేమ్ లైక్ పీరియడ్ నెంబర్ 3, సోడియం 186 ఉంటే క్లోరిన్ 99కి వచ్చేసింది. 186 ఎక్కడ, 99, కంప్లీట్లీ హాఫ్ అయిపోయింది. సో గ్రాడ్యువల్గా తగ్గుతూ తగ్గుముఖం పడుతుంది. కాబట్టి సో ఈ పీరియాడిక్ ప్రాపర్టీ గ్రూప్లోనేమో ఇంక్రీజ్ అయింది, పీరియడ్స్లోనేమో తగ్గింది. దట్ ఈస్ అబౌట్ అవర్ అటామిక్ రేడియై. అదే అటామిక్ రేడియైని చూడండి, వేరియేషన్ ఆబ్వియస్లీ మనకు తెలవాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద గ్రాఫికల్ వే. అంతకు మించిన అయితే మనకు లేదు. సో గ్రాఫికల్ వేలో చూసినప్పుడు లిథియం నుంచి ఫ్లోరిన్ వరకు కూడా ఇన్ ద గ్రూప్ ఇట్ వాస్ డిక్రీజింగ్. 186 ఎక్కడండి, 99 ఎక్కడండి, అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ లైక్ 152 ఎక్కడ, 64 ఎక్కడ. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిక్రీజ్ జరిగిందనమాట. సో దట్ వాస్ ద వేరియేషన్ అక్కరింగ్. ప్రతి దానికి కూడా ఒక ప్రూఫ్ అంటూ ఉంటుంది, దాన్ని బట్టే చెప్తాం గట్ట, డైరెక్ట్గా మనం చెప్పలేం. లెట్స్ సీ అయానిక్ రేడియస్. అయానిక్ రేడియస్ అంటే అయాన్ మధ్యలో ఉంటాయి, అంతే కదా. అదే సేమ్ అటామిక్ రేడియస్ అయాన్. లిథియం గురించి మాట్లాడితే Li ప్లస్ గురించి మాట్లాడాలి. లిథియం ఇస్ అన్ ఆటమ్, అటామిక్ రేడియై. ప్లస్ అంటే లిథియం ప్లస్ ఇస్ అన్ అయాన్. సోడియం గురించి మాట్లాడారు, సోడియం ప్లస్. అండ్ ఫ్లోరిన్ గురించి మాట్లాడారు, F మైనస్. క్లోరిన్ గురించి మాట్లాడితే Cl మైనస్. ఇలా వాటి యొక్క పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్, క్యాటయాన్స్ అండ్ ఆనియాన్స్ యొక్క వేరియేషన్ గురించి మాట్లాడితే, ఆర్ ద క్యాటయాన్ ఆనియాన్ రేడియస్ గురించి మాట్లాడుకుంటే దాన్ని అయానిక్ రేడియస్ అంటారు. ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అని కొత్తగా ఒక టర్మ్ వచ్చింది. ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే ఏంటంటే దే హ్యావ్ లైక్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎంటిటీస్ డిఫరెంట్ ఉంటాయి, దే యాక్చువల్లీ షో అప్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్ ఆర్గాన్, Cl minus, S minus 2, P minus 3 ఇవన్నీ కూడా, ఆర్ Ca plus 2 ఆర్ K plus, ఇవన్నీ కూడా 18 ఎలక్ట్రాన్ స్పీషీసే.
చూడండి ఆర్గాన్ ఇస్ 18, Cl minus 17 plus 1, 16 plus 2, 15 plus 3, 20 minus 2, 19 minus 1. సో ఆబ్వియస్లీ ప్రతిదీ కూడా 18 ఎలక్ట్రాన్ స్పీషీస్. ఎంటిటీస్ డిఫరెంట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. ఇలాంటి సిరీస్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ as ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటాం. సో ఇలా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అన్నీ కూడా ఏంటి, దాని అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది తెచ్చుకోవాలి టు బికమ్ స్టేబుల్. సో దట్స్ ద రీజన్ దే వాంటెడ్ టు బికమ్ లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ కదా, అందుకని. ఇఫ్ యూ సీ లైక్ సేమ్ అండి, అటామిక్ రేడియా ఎలా ఉందో అయానిక్ రేడియా అంతే, గ్రూప్లో ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్లో తగ్గుముఖం పడుతుంది. సేమ్ లాజిక్, డిఫరెన్స్ ఏమీ లేదు. ద సైజ్ ఆఫ్ ద ఆనియాన్స్ అండ్ క్యాటయాన్స్ చూసుకుంటే సైజ్ ఆఫ్ ద ఆనియాన్ పెద్దగా ఉండాలి, క్యాటయాన్ది తక్కువ ఉండాలి. లైక్ ఎన్ ఎగ్జాంపుల్ Na ప్లస్ తీసుకున్నాం అనుకోండి, Na ఎంత అండి 186 ఉంటుంది సోడియం, బట్ అస్ Na ప్లస్ ఎంత ఉంటుంది 95 పికోమీటర్స్ ఉంటుంది. ఫ్లోరిన్ చూసుకున్నారనుకోండి, ఫ్లోరిన్ ఇంతకుముందు ఐ గెస్ వీ హ్యావ్ సీన్ ఫ్లోరిన్ 64 పికోమీటర్స్. అదే F మైనస్ ఫ్లోరైడ్ అయాన్ వచ్చేసరికి 136 పికోమీటర్స్ ఉంటుంది. సో ఆనియాన్ యొక్క సైజు పెద్దగా ఉంటే క్యాటియాన్ సైజ్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా. సో that was one more logic behind them. So rest all things would be the same, no difference at all. So this is how ionic radius behaves as. Now which of the following species will have the largest and the smallest size? So largest size hoga magnesium hoga, and the smallest size is aluminum plus 3, high positive charge kada. So the next topic is ionization enthalpy. So what is ionization enthalpy? ఎంథాలపీ అంటే ఏంటంటే ఎనర్జీ, అయోనైజేషన్ ఎంథాలపీ. సో నార్మల్గా సో ఎంథాలపీ ఇస్ నార్మలీ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ ఎనర్జీకి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో దేని ఎనర్జీ అంటే అయానైజేషన్. సో గ్రీక్ లాంగ్వేజ్లో జేషన్ ఇస్ నథింగ్ బట్ పుల్లింగ్ ఫోర్స్. సో పుల్లి అనుకోండి, లేదంటే పుషింగ్ అని అనుకోండి, సంథింగ్ వేర్ వి కమ్ ఫ్రమ్ లోకలైజేషన్, అయోనైజేషన్. ఈ జేషన్ అనే సౌండ్ బాగా వాడతాం. సో అయోనైజేషన్ ఎంథాల్పీ ఏంటంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాము. మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది వ్యాలెన్స్ ఆర్బిట్ ఆర్ వ్యాలెన్స్ షెల్. ఇప్పుడు ఇది అనుకోండి, ఇప్పుడు లెట్ వి జస్ట్ టేక్ ఇది న్యూక్లియస్ అనుకుందాం, ఇది K షెల్, ఇది L షెల్. నార్మల్గా ఫస్ట్ షెల్లో 2 అయిపోయాయి, ఇది ఇమాజిన్ దట్ ఈస్ బీన్ లైక్ 3 ఉంది అనుకోండి. లిథియం అనుకుందాము, ఇట్ ఈస్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఈ లిథియం నుంచి 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని తీయడానికి నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, లైక్ it is nothing but a qualitative measurement of a tendency to remove the electron from the outermost orbital. So that's obviously called as ionization enthalpy. So the energy, a minimum amount of energy required to remove the electron from the outermost orbital. So అదే లిథియం either it can be in ground state అయినా అవ్వచ్చు, or first excited state, second excited state, third excited state, fourth, ఇలా కూడా excited states ఉంటాయి. excited state ఏంటి అంటే let us imagine lithium is having like 3 atomic number, 1s2 2s1, ఇదే కదా దాని కాన్ఫిగరేషన్. సో 2s1 అనేది ఉంది, 2s1, ఈ 1s2 ఉంది కదా. సో ఈ 1s2, so let us think an example of magnesium. So magnesium, what is the atomic number? 12. So what is the configuration? 1s2 2s2 2p6 and 3s2. ఇప్పుడు దాని దగ్గర 2 valence electrons ఉన్నాయి, 3s2 కదా. సో ఈ valence electron ఒక ఎలక్ట్రానే తీయాలి. We are supposed to take out 1 electron from it, outermost orbital. సో 1 electron తీసేయాలంటే 3s2 కాస్త ఏమవుతుంది, 3s1 అవుతుంది. ఏం చేశాను నేను, ఎలక్ట్రాన్ అనేది తీసాను. ఇది ఏ స్టేట్ లో ఉంది, గ్రౌండ్ స్టేట్ లో ఉంది, వితౌట్ ఎనీ ఎగ్జైటేషన్. ఒకవేళ ఎగ్జైట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, 3s నుంచి కాస్త ఎక్కడికి ఎగ్జైట్ అవుతుంది, 3pకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి కూడా ఎలక్ట్రాన్ అనేది తీయొచ్చు మనం. 3p1 ఉంది అనుకోండి, 3s1 3p1 కదా. సో 3p1 ఎలక్ట్రాన్ అనేది మనం తీయొచ్చు. వాట్ ఎవర్ ది ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ ఇస్, యూ కెన్ రిమూవ్ ది ఎలక్ట్రాన్. సో దట్స్ కాల్డ్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆర్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి తీసేసినాం కాబట్టి. ఒకవేళ దీనిని ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ద నెక్స్ట్ ఎలక్ట్రాన్ ని తీసాం చూడండి, దాన్ని సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. ఇఫ్ థర్డ్ ఎలక్ట్రాన్ ఆల్సో రిమూవింగ్ ఫ్రమ్ 2p6 నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసినాం అనుకోండి, దాన్ని థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. సో ద అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎనర్జీ, మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్
for removing an outermost orbital, and that orbital or an atom must be gaseous atom. నార్మల్గా అయితే gaseous atom నుంచే తీస్తాం. అందుకని చూడండి, ఇప్పుడు X ఉందనుకోండి, ఈ X అనేది ఒక gaseous atom, దీంట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నా. సో ఆబ్వియస్లీ ఇట్ లాస్ట్ అన్ ఎలక్ట్రాన్ అంటే పైన ఏ చార్జ్ చూపించాలి నేను, ప్లస్ చార్జ్. సో ఇట్ గాట్ అన్ ఎలక్ట్రాన్ రిలీజ్డ్ అవుట్. సో ఎంతైతే ఎనర్జీ దట్ ఐ గివెన్ దిస్ టు బ్రేక్ ద బాండ్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ టు ఎగ్జైట్ ఇట్ ఇన్ టు ఆర్ టు కమ్ అవుట్ ఆఫ్ ది స్పీషీస్, ఆ గ్యాషియస్ స్పీషీస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని తీసేసాను కాబట్టి, సో దట్ ఐఎమ్ గోనా కాల్ ఇట్ అస్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. అదే దీని లెట్ us ఇమాజిన్ ఐఎమ్ జస్ట్ ఏదైతే ప్లస్ ఆటమ్ ఉందో, ప్లస్ క్యాటయాన్, దీనికి ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చినాను, సెకండ్ ఎలక్ట్రాన్ కూడా తీసేసిన, అప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఎలక్ట్రాన్ పోయింది కాబట్టి అది 2+, ఇంకొక ఎలక్ట్రాన్ కూడా లాస్ట్ అయిపోయింది. సో నా దీన్ని ఏమంటాం, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. లేదు నేను దాంట్లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీస్తాను అంటే X నేను క్యాపిటల్ పెట్టాను కదా, సో X2+ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ కూడా తీసేసాను. ఎనర్జీ ఇంకా ఇప్పుడు మూడిట్లో కల్లా ఎనర్జీ ఎవరికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండాలండి, ఆబ్వియస్ గా మీరు ఎలక్ట్రాన్ తీసే కొద్దీ ఇంకెక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఎందుకో రీజన్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో ఏమవుతుంది, X3++ ఎలక్ట్రాన్స్, 3+ అంటే 3 electrons are lost, and yes, this is third ionization enthalpy, and everywhere they are in the gaseous state, they are almost in the gaseous state. So gaseous atom నుంచి we are removing an electron. So energy అంటున్నాను కాబట్టి వాటి యూనిట్స్ ఏముంటాయి, కిలోజోల్ పర్ మోల్. సో ఎనర్జీ కాబట్టి సో ఆబ్వియస్లీ కిలోజోల్ పర్ మోల్ ఉంటుంది. దీన్ని బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటాము, ఎంథాల్పీస్ అంటాము, చాలా పేర్లతో కమింగ్ అప్ చాప్టర్స్లో చదువుతాం. ఓవరాల్ పర్స్పెక్టివ్ ఏంటంటే అయనైజేషన్ ఎంథాల్పీ. సో అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్మోస్ట్ ఆర్బిటాల్. దీని పీరియాడిక్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఇన్ ద పీరియడ్స్ ఎలా ఉంటుంది, ఇన్ ద గ్రూప్స్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా లెట్ us take in గ్రూప్స్. ఇందాక చెప్పిన అటామిక్ సైజ్లో ఏం చెప్పాను, గ్రూప్స్లో టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ తక్కువ వాడాలి. ఎందుకు తక్కువ వాడతాము చూడండి, ఇప్పుడు న్యూక్లియస్ అనేది ఉంది, ఇప్పుడు K షెల్ ఉంది, L షెల్ ఉంది, M షెల్ ఉంది, N షెల్ ఉంది. అన్ని షెల్స్ లో కల్లా ఎవరి మీద అది ఎక్కువ ఎనర్జీ అనేది పెడుతుంది, KLMN లో నాలుగిట్లో హూస్ హ్యావింగ్ ద మోస్ట్ ఎనర్జీ, దట్ ఈస్ న్యూక్లియర్ ఎనర్జీ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది. సరే సోలార్ సిస్టమ్ తోటే కంపేర్ చేసుకుందాం. సన్ ఇక్కడ ఉంది, దిస్ ఇస్ మర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఇలా ఉన్నాయి కదా. అన్నిటికంటే ఎక్కువ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ ఎవరు తీసుకుంటారు, మర్క్యూరీ, వీనసే కదా ఫస్ట్ 2. అండ్ నెప్ట్యూన్, ప్లూటో ఇప్పుడు ప్రెసెంట్ గా లేదనుకోండి, బట్ హూఆర్ ఇస్ ద లాస్ట్ వన్, దే ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ లీస్ట్ సన్ రైట్. ఎందుకు, దే ఆర్ బీన్ షీల్డెడ్ బై ది అదర్ ప్లానెట్స్ కదా, మధ్యలో ఉన్న జూపిటర్ కానివ్వండి, ఎర్త్ కానివ్వండి, సో మార్స్ కానివ్వండి, సన్లైట్ ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి టు రీచ్ టిల్ నెప్ట్యూన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దాట్ కి ఏదైతే న్యూక్లియస్ ఉందో అది దగ్గరగా ఉన్న వాటి దగ్గరగా పట్టుకుంటుంది, లైక్ వెరీ టైట్ గా పట్టుకుంటుంది. దూరంగా ఉన్నాయి అనుకోండి షెల్స్, ఎల్ఎంఎన్ షెల్స్ లో దే ఆర్ వెరీ డిస్టెంట్ ఫ్రమ్ ద న్యూక్లియస్, సో ఆబ్వియస్లీ న్యూక్లియర్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది. సో న్యూక్లియర్ ఛార్జ్ లేదనుకోండి మీరు ఈజీగా తీసేయచ్చు. ఈజీగా తీస్తున్నారంటే ఎనర్జీ తక్కువ వాడుతున్నట్టే కదా. అది మీరు K షెల్ వెరీ ఫస్ట్ షెల్ నుంచి తీయాలనుకున్నాం అనుకోండి, సో ఆబ్వియస్ గా వి రిక్వైర్ మచ్ మోర్ ఎనర్జీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. సో the ionization energy increases for removing the nearest electrons. అదే distant electrons ని తీయడం చాలా ఈజీగా ఉంటుంది మనకి. that is the reason why top to bottom లో ఏమవుతుంది, ionization energy going to decrease. ఎందుకు, ఈ సింబల్ ఈజ్ నథింగ్ బట్ డిక్రీజెస్. ఎందుకు, యాజ్ అటామిక్ సైజ్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెండెన్సీ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది తగ్గుతుంది. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తగ్గుతుంది కాబట్టి ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ద అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్ ని తీసే కెపాసిటీ అనేది ఎనర్జీ మనకు తక్కువ అవసరం పడుతుంది. అందుకని అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ కదా, తీయాలి కదా. సో అందుకని సైజ్ పెరిగే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ తక్కువ పడుతుంది, సో దట్ యూ కెన్ ఈజీలీ రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ ఎలక్ట్రాన్. అదే పీరియడ్ లో ఏమవుతుందండి, అటామిక్ సైజ్ ష్రింక్ అవుతుంది. ఎందుకు ష్రింక్ అవుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది. సో ఆబ్వియస్ గా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతున్నప్పుడు అది చాలా బిగ్గర్ గా పట్టుకుంటుంది దగ్గరున్న ఎలిమెంట్స్ ని, తక్కువ సైజ్ అయిపోయింది కదా. సో ఆబ్వియస్లీ ఫర్ రిమూవింగ్ ఎన్ ఎలక్ట్రాన్ వి రిక్వైర్ మచ్ మోర్ ఎనర్జీ. సో అందుకోసమని అయనైజేషన్ ఎనర్జీ ఇన్ పీరియడ్స్ ఇంక్రీజెస్. టాప్ లెఫ్ట్ టు రైట్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతున్నాయి, టాప్ టు బాటమ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సో యూ కెన్ సే అటామిక్ సైజ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎంథాల్పీ అని చెప్పొచ్చు. అటామిక్ సైజ్ పెరిగితే అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది, అటామిక్ సైజ్ తగ్గితే అయనైజేషన్ ఎంథాల్పీ పెరుగుతుంది. సో దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఫర్ ద ప్రూఫ్ యూ కెన్ సీ
the ionization enthalpy of lithium వచ్చేసరికి 520 కిలోజౌల్ పర్ మోల్ ఉంటే వేర్ యాజ్ ద ఫ్లోరిన్ వచ్చి 1681. సో లిథియం ఇక్కడ ఉంది కదా, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో లిథియం ని బ్రేక్ చేయడానికి టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఆ గ్యాషియస్ లిథియం నుంచి ఎంత కావాలంటే ఎనర్జీ మనకి 520 కిలోజౌల్ పర్ మోల్ కావాలి. కానీ అదే ఫ్లోరిన్ కి 1681 కిలోజౌల్స్, 1681 అండ్ లిథియం వాజ్ 520. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉందండి? ఫ్లోరిన్ కి. ఎందుకు ఎనర్జీ ఎందుకు పెరిగింది? ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ పెరిగింది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ ఇన్ ద పీరియడ్ ఇంక్రీజ్ అయింది. అదే గ్రూప్ తీసుకున్నారు అనుకోండి, లైక్ టాప్ టు బాటమ్. సో టాప్ టు బాటమ్ ఇక్కడ మీకు హీలియం నుంచి xenon వరకు తీసాడు. హీలియం is having 2500 where xenon is having only 1000. సో గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఆర్గాన్ was 1500 and krypton was about 1300 and then xenon was about 1000. సో 2500 నుంచి 1000 కి పడిపోయింది గ్రాఫ్. ఇవన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్. న్యూమరికల్ వాల్యూస్ చేశాకే we were just telling you, it's not like either we made up the points, it is actually proven in the lab. సో అందుకని టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఇంక్రీజ్ అయింది. అదే లిథియం ఫ్యామిలీ చూసుకుంటే లిథియం ఎంతండి? ఇందాక చెప్పా 520 కదా, లిథియం 520. సో గ్రాడ్యువల్ గా ఫ్లోరిన్ వరకు పెరిగింది లైక్ ఇన్ ద పీరియడ్. గ్రూప్ లో చూసుకుంటే లాస్ట్ లిథియం ఫ్యామిలీ ఎవరు? లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. సీజియంకి వచ్చరికి 374 తగ్గిందా? 520 నుంచి 374 కు పడిపోయింది. రుబిడియంకి వచ్చి 403, సోడియం వచ్చి 496. సో గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వచ్చింది అయనైజేషన్ ఎంథాల్పీ. ఎందుకు? కొత్త షెల్ అనేది ఆడింది. లిథియం was 2s1, సోడియం was 3s1, పొటాషియం was 4s1, రుబిడియం was 5s1, cesium was 6s1. so as actually the size is increasing, so the shells are increasing, effective nuclear charge decreasing, so ionization enthalpy was decreasing. So size increase అయ్యే కొద్దీ ionization enthalpy was decreasing. So that is the locomotive point, like bottom line point. So this is a explanation given in your textbook. So ఎందుకు యాక్చువల్లీ అవుతుంది, లైక్ లాస్ట్ వాటికి ఎందుకు అంత ఈజీగా తీస్తున్నామంటే ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ని మధ్యలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లెట్ us take an example of పొటాషియం తీసుకుందాం. పొటాషియం అటామిక్ నెంబర్ ఎంత? 19 కదా. సో పొటాషియం whose atomic number is 19, mass number is 39, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. సో దీనికి ఒక షెల్ చూసుకుంటే న్యూక్లియస్ తర్వాత 1s2 ఫిల్ అయిపోయింది, సెకండ్ షెల్లో 2s2, 2p6 ఫిల్ అయిపోయింది, నెక్స్ట్ 3s2, 3p6 ఫిల్ అయిపోయింది, నెక్స్ట్ 4s1 ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4s1 దాకా మీకు న్యూక్లియర్ చార్జ్ రావాలంటే ఫస్ట్ 1s2 షెల్ ని కంప్లీట్ చేయాలి, 2s2, 2p6 కంప్లీట్ చేయాలి, 3s2, 3p6 కంప్లీట్ చేయాలి, అప్పుడు 4s1 దగ్గరికి రావాలి. అంటే చాలా డిస్టెన్స్ పెరిగింది కదా. సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకు 4s1 అనేది ఈజీ అయిపోయింది, న్యూక్లియర్ చార్జ్ తక్కువ ఉంది కాబట్టి. సో ఇవేం చేస్తున్నాయి? దిట్స్ గార్డింగ్ కదా, 4s1 ఎలక్ట్రాన్స్ ని ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ నుంచి గార్డ్ చేస్తున్నాయి. దట్స్ వాట్ వి కాల్ ఇట్ as షీల్డింగ్ ఎఫెక్ట్. దే ఆర్ షీల్డెడ్ అంటాము. 4s1 ఎలక్ట్రాన్స్ ఆర్ షీల్డెడ్ బై 1s, 2s2, 2p6 and 3s2, 3p6 ఎలక్ట్రాన్స్. సో దాని స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాము. సో దిస్ వాట్ ఎవర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ద valence in the nucleus, they are guarding, screen guarding them so that the nuclear charge వీటి దగ్గరే ఉండి ఇవి గట్టిగా ఉంటే ఈ బయట ఉన్నాయి పాపం అవి వెళ్ళిపోయి వాటికి ఫ్రీడమ్ రానివ్వని వాటిని లాస్ట్కి వదిలేస్తాయి అనమాట. సో ముందవి సోల్జర్స్ లాగా ముందు నిలబడి కాపాడుతుంటే వెనకున్న వాళ్ళని, సో దట్ దే కెన్ డూ ఎనీథింగ్ దే విష్ టు. So that is the concept of shielding effect. So shielding effect or screening effect nothing but the one which are the valence ki no nucleus ki మధ్యలో ఉండి గార్డ్ చేసే వాటిని అంటాము. సో లిథియం నుంచి whenever we say like periods లో ఏమైంది ionization enthalpy, obviously it has started increasing and top to bottom ionization enthalpy decreases. In general way మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అటామిక్ సైజ్ ఏదైతే అవుతుందో దాని ఆపోజిట్ ionization enthalpy అవుతుంది అంతే. There is no other difference between them. Let us see the question. The first ionization enthalpy values of the third period elements, that is sodium, magnesium and silicon, are 496, 737 and 786 kilojoule per mole. Predict whether the first ionization enthalpy, that is delta H I value of aluminium
अल्यूमिनियम का किसके पास में होगा, आइदर इट इज लाइक 575 के पास होगा या 760 पास के होगा. नाउ टू आर प्रिसाइज, जस्ट इमेजिन सोडियम मैग्नीशियम इच्चाరు, అల్యూమినియం ఈ మధ్యలో ఉండాలి, రైట్. అల్యూమినియం షుడ్ బి ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ దెమ్, దెన్ సిలికాన్ మస్ట్ కమ్. సో గ్రాడ్యువల్ గా పీరియడ్స్ లో ఏమవ్వాలి, పెరుగుతూ ఉంటది, గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటది. టు ఆర్ ప్రిసైజ్, it has to increase upon, right? So the question is whether the aluminium's ionization enthalpy will be close to 575 or it will be close to 760. Normal go configuration of aluminium enta 1s2 2s2 2p6, 3s1 is sodiums, 3s2 is magnesiums, aluminium kocheke 3p1 అవుతుంది. ఇప్పుడు చూడండి 3p1 ఎలక్ట్రాన్ తీయడం కష్టమా, 3s2 ఎలక్ట్రాన్ తీయడం కష్టమా? సో ఆబ్వియస్లీ 3s2 తీయడం కష్టం, బికాస్ ఇట్స్ ఫుల్లీ ఫిల్డ్. 3p1 నీకు ఈజీగా వచ్చేస్తుంది. సో 3s2 కి ఎక్కువ ఎనర్జీ కావాలి, 3p1 కి తక్కువ ఎనర్జీ కావాలి. సో ఆ ప్రకారంగా అల్యూమినియం కంటే మెగ్నీషియం కి ఎక్కువ ఉంటుంది అయనైజేషన్ ఎంథాల్పీ. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ మెగ్నీషియం విల్ బి గ్రేటర్ దెన్ అల్యూమినియం. అదే ఒకవేళ సోడియంకి ఎక్కువ ఉంటుందా, మెగ్నీషియంకి ఎక్కువ ఉంటుంది అంటే మెగ్నీషియంకి ఎక్కువ ఉంటుంది, బికాస్ మెగ్నీషియంలో దే ఆర్ ఫుల్లీ ఫిల్డ్. 3s షెల్ అనేది ఫుల్లీ ఫిల్డ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళడం కష్టం మనకి. సో ఆబ్వియస్లీ సోడియంలో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళడం ఈజీ, బట్ రెండు పెయిర్ ఉన్నప్పుడు బాండ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బిట్వీన్ దెమ్, సో నో బడీ ఈస్ రెడీ టు లీవ్ దెమ్. సో ఇవి రిక్వైర్ మోర్ ఎనర్జీ టు బ్రేక్ ద బాండ్. సో ఆ పరంగా ఆలోచిస్తే 737 కంటే తక్కువ ఉండాలి అల్యూమినియంకి, బికాస్ 3p1 కుడ్ బి ఈజీలీ లాస్ట్ అవే ఇన్ టు ద ప్యాసేజ్. సో అందుకని అల్యూమినియం ఎంత ఉంటుందంటే 575 కి దగ్గరలో ఉంటుంది. 575 కిలోజౌల్ పర్ మోల్ విల్ బి very nearer value, not exactly, but yes, that would be a near value for finding the ionization enthalpy of aluminium. Now let us see other most periodic property, that is electron gain enthalpy. So what is electron gain enthalpy? ఇప్పుడు ionization enthalpy ఏం చెప్పా, removing the electron అన్నాను కదా, ఇక్కడ addition of electron to the gaseous atom. Like imagine this is like a gaseous atom, దీనికి ఎలక్ట్రాన్ నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎలక్ట్రాన్ యాడ్ చేయాలన్నా కూడా ఎనర్జీ అనేది ఇవ్వాలి. కెమిస్ట్రీ ఇస్ దట్ ఫన్. సో ఐదర్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్, obviously energy is required. If you want to add an electron, energy is required, and there are some reactions, they liberate energy, they require energy. అలా ప్రతి దగ్గర ఎనర్జీ అనేది కన్ఫర్మ్. సో యూ కెన్ సీ ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది యాడ్ అయింది కాబట్టి వాటికి ఛార్జ్ ఏం రావాలి, నెగటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లాస్ అయింది కాబట్టి అక్కడ ఏం ఛార్జ్ పెట్టా, ప్లస్ ఛార్జ్ పెట్టా. అయనైజేషన్ ఎంథాల్పీ is possessing a positive charge because it's losing our electrons. Electron gain enthalpy పేరులోనే ఉంది, gain. So in this process, so obviously it is gaining the electron to the gaseous atom, so that's the reason they possess a negative charge. So I'm calling it as electron gain enthalpy. So electron gain enthalpy is also to the similar way values of that మన same ionization enthalpy లాగే ఉంటాయి. చూడండి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం ఏమైంది, హైడ్రోజన్ కి -73 నుంచి -46 కి పడిపోయింది. సరే మైనస్ లు పక్కకు పెట్టేస్తే 73 నుంచి 46 అంటే గ్రాడ్యువల్ డిక్రీజ్ అయింది. సో మైనస్ వాల్యూస్ ని కన్సిడర్ చేస్తే ఇంక్రీజ్ అని మీరు చెప్పొచ్చు. సో ఆక్సిజన్ ఫ్యామిలీ చూసేస్తే obviously in the group they are decreasing, fluorine halogens are decreasing, helium నుంచి radon వరకు they started little increase in till neon, ఆ తర్వాత they started gradually decreasing upon in the values of standard enthalpies. So ఈ standard enthalpies periodic property. So when an electron is getting added to the gaseous atom, as electron is attracting, taken away by this gaseous atom, it is possessing the negative charge. So the tendency to attract the electrons. So the tendency to attract the electrons in the gaseous atom is called as electron gain enthalpy. So ఇవాళన కూడా ఎనర్జీ అనేది మనం ఇస్తున్నాం, we are giving. So అందుకనే maximum electron gain enthalpies negative లోనే ఉంటాయి. Almost everyone will possess a negative because noble gases, they are not ready to take anybody, so they just possess a పాజిటివ్ వాల్యూస్, బట్ మోస్ట్లీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ నెగిటివ్ గానే ఉంటాయి. అండ్ దీని యొక్క పీరియాడిసిటీ చూసుకుంటే ఇప్పుడు పీరియడ్స్ లో అనుకోండి, పీరియడ్స్ గ్రూప్స్ అవి రెండే చూస్తున్నాం. పీరియడ్స్ లో లిథియం నుంచి లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇలా చూసుకుంటే ఇట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఆబ్వియస్లీ సైజ్ కంప్రీజ్ అవుతుంది, అటామిక్ సైజ్ తగ్గుతుంది కాబట్టి వెన్ యూఆర్ యాడింగ్ దిస్ ఎలక్ట్రాన్ టు ద సేమ్ షెల్, గ్రూప్ లో అదే జరుగుతుంది కదా, సేమ్ షెల్ లో అడిషన్ చేస్తున్నాము. సో అందుకని నెగటివ్
ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని యాడ్ చేయాలన్నా కూడా వి మస్ట్ పొజెస్ ఆర్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ. అందుకనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్స్, డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మీరు అంత ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అలా పడేస్తే అవి అట్రాక్ట్ అయిపోతాయి ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తోటి. సో దట్ ఈస్ హౌ ఈజీ దట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ have been calculated for the elements. See this question, which of the following will have the most negative electron gain enthalpy, like phosphorus, sulfur, chlorine or fluorine? చూడండి ఫ్యామిలీ చూసుకుంటే ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ ఇక్కడ ఉంది, ఫ్లోరిన్ పైన ఉంది. సో హీఈస్ ఆస్కింగ్ హూ గోనా హ్యావ్ ద మోస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇందాక ఏం చెప్పా, టాప్ లెఫ్ట్ రైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ పీరియడ్ లోకి వచ్చేసరికి క్లోరిన్ విత్ ద మోస్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇస్ క్లోరిన్. బట్ టాప్ టు బాటమ్ ఏం చెప్పారు, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయ్యే కొద్దీ మతలబ్ ద టాప్ వన్ విల్ హ్యావ్ ద మచ్ మోర్. సో ద టాప్ ఎలిమెంట్ విల్ హ్యావ్ ద. So in the question, the family members are phosphorus, sulfur, chlorine, and the chlorine family member was fluorine, right? Chlorine and fluorine. So according to our periodicity, ఏం చెప్పాను, పీరియడ్స్కి వచ్చేసరికి ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్లోరిన్ విల్ బి ద మోస్ట్. ఇప్పుడు క్లోరిన్ అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్ అటామిక్ నంబర్ లైక్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయి, 2p5 లో యాడ్ చేయడం ఈజీయా, 3p5 లో యాడ్ చేయడం ఈజీ అంటే 3p5 లోనే కష్టం అవుతుంది, బికాస్ 2p6 is small size, right? Small size, so obviously the net recorded value was 328. సో రిపల్షన్స్ అనేవి తక్కువ ఉన్నాయి. కానీ 3p6కి వచ్చేసరికి ఎస్ 2s 2p6 ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ 3p6 యాడ్ చేసినాం కాబట్టి రిపల్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అందుకనే మనకి ఇంకెక్కువ ఎనర్జీ కావాలి టు పుట్ ద ఎలక్ట్రాన్ ఇన్. ఆ రీజన్ ప్రకారం చూడండి రికార్డెడ్ వాల్యూస్ చూడండి, ఫ్లోరిన్కి 328 అయితే క్లోరిన్కి 349, కానీ మళ్ళీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తగ్గిపోయాయి, ఓన్లీ క్లోరిన్ దగ్గరే పెరిగింది. ద రీజన్ ఇస్ 2p5తో కంపేర్ చేసుకుంటే 3p5లో ఎలక్ట్రాన్ యాడ్ చేయడం అనేది కాస్త డిఫికల్టీ. ఎందుకు, ఇన్ ద సెన్స్ ఇట్స్ ఆల్రెడీ టూ మెనీ రిపల్షన్స్ ఉన్నాయి, 2p6 ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. మరి అలాంటప్పుడు క్లోరిన్ బ్రోమిన్ చూసుకుంటే మరి బ్రోమిన్ లో ఎందుకు తగ్గాయి అంటే బ్రోమిన్ వాజ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఎలక్ట్రాన్ నెగిటివిటీ తగ్గిపోతుంది, బికాస్ ఆ తర్వాత చెప్పాల్సిన టాపిక్. షెల్ అనేది ఇంక్రీజ్ అయింది, షెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ తగ్గుతుంది. సో అందుకోసమని గ్రాడ్యువల్ గా టు యాడ్ అన్ ఎలక్ట్రాన్ వాజ్ నాట్ that required, but chlorine is very little near to the nucleus. So అందుకని న్యూక్లియర్ చార్జ్ పెరిగి ఉండడం వల్ల that is the reason to add the electron into the shell we require more amount of energy for chlorine. So అందుకని in this question chlorine will have the chlorine is going to have the much electron gain enthalpy when compared with the others. మరి అందరికంటే లీస్ట్ ఎవరికి ఉంటుంది, ఫాస్ఫరస్. ఆబ్వియస్లీ ఫాస్ఫరస్కే ఉంటుంది, బికాస్ దట్ ఈస్ గన్ బి కంప్లీట్ టువర్డ్స్ మై లెఫ్ట్ సైడ్ కాబట్టి మీకు నాకు లెఫ్ట్ సైడ్ అంటే మీకు ఏ సైడ్ అవుతుంది, మీకు రైట్ సైడ్ అవుతుందేమో, నాకు ఫర్ మీ ఇట్స్ లెఫ్ట్ సైడ్. సో ఆబ్వియస్లీ దట్స్ గన్ బి ద లీస్ట్ వన్. నెక్స్ట్ ఇస్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇట్ ఈస్ అ క్వాలిటేటివ్ స్టెప్, దిస్ ఇస్ నాట్ ఎ క్వాంటిటేటివ్. ఇప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదంటే అయానిక్ రేడియస్, అటామిక్ రేడియస్, బాండ్ ఎంత, ఇవన్నీ ఎట్లా కనుక్కున్నామంటే ప్రాక్టికల్గా చేసి కనుక్కున్నాం. ఈ ఎలక్ట్రాన్ నెగటివిటీ సంథింగ్ క్వాలిటీ అంటే ఇట్స్ లైక్ పేపర్ పైన చేసి కనుక్కున్నాం. దిస్ మ్యాథమెటికల్గా, నాట్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ టాపిక్, బట్ this is going to explain the most of the properties that you're going to learn in future in 11th and 12th. So electronegativity అంటే ఏంటంటే, ఇప్పుడు నెగటివిటీ పేరులోనే ఉంది, నెగటివ్ సింబల్ అంటే ఏంటి, ఏదో ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో దట్స్ నథింగ్ బట్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ దట్ phenomenon or property is known as electronegativity. సో ఎలక్ట్రాన్స్ ని తీసుకోవాలి దాని దగ్గరికి. ఇది యాక్చువల్లీ మనకు చాలా స్కేల్స్ ఉన్నాయి, పౌలింగ్ స్కేల్ అండ్ ములికెన్ జాఫ్ స్కేల్, ఆల్ఫ్రెడ్ రాకో స్కేల్ అండ్ ఇలా చాలా స్కేల్స్ ఉన్నాయి. ఇట్స్ యాక్చువల్లీ రాకోనే అంటారు, కొంతమంది రోచౌ అంటారు, రోచౌ. So it's like any way you pronounce, but for me it's like my favorite is Pauling scale, and yes, Mulliken scale kuda. Number of valence electrons ni average చేశారు మా. It's like Na plus Nb by 2 అని ఒక average formula తో ఈ scales అనేవి develop చేశారు. It's not like the way we use the scales to measure the things. It is something, a scale we measure on a priority basis. దానికి ఎన్ని valence electrons కావాలి అని దాని మీద proceedings తోటి we have been calculated its electronegativity. So అలా calculate చేసిన electronegativity పీరియాడిక్ టేబుల్ అందరికంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే మై ఫేవరెట్ ఫ్లోరిన్ కు ఉంటుంది, విత్ ద నెగటివ్ వాల్యూ -4.0.
minus 4.0. The most electronegative element in the periodic table is fluorine with the number minus 4.0. ఎందుకు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, this is like a nucleus, so this is like a nucleus, this is 1s2 2s2 2p5 2s2 2p5. so I wanted to, this fellow is, అసలు అది ఎంత ఫాస్ట్ అంటే ఒక ఎలక్ట్రాన్ కనపడితే వెంటనే రియాక్ట్ అయిపోతుంది, అంటే ఇట్స్ రెడీలీ రిక్వైర్ వన్ ఎలక్ట్రాన్, సో ఇట్ ఈస్ వెరీ 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 ఫాస్టర్ టు గెట్ అట్రాక్టెడ్ విత్ ఎనీ సింగిల్ బాడీ. సో దాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లోరిన్. మరి అలా అయితే దాని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే జరగాలి కదా అంటే, ద ప్రాబ్లమ్ ఇస్ వాటి అటామిక్ సైజ్ పెరిగిపోయింది. అటామిక్ సైజ్ పెరగడం వల్ల ద టెండెన్సీ వాజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ వచ్చింది. అది ఇప్పుడు ఫ్లోరిన్ కంటే ముందు ఇప్పుడు ఆక్సిజన్ ఉందండి, ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఇవ్వడం కొంచెం కష్టం, 1 ఒక్కొక్కది. ఫ్లోరిన్ కింద ఒకటే లటక్కన ఎక్కడ కనపడితే అక్కడ తీసేసుకుంటుంది. ఆక్సిజన్ ఇస్ -3.5 అండ్ నైట్రోజన్ ఇస్ -3, కార్బన్ ఇస్ -2.5. ఇలా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది వాల్యూ. సో దట్స్ నథింగ్ బట్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ as ఎలక్ట్రోనెగటివిటీ. ఇప్పుడు మరి ఈ ప్రాసెస్ చూసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ మనకి ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇందాక చూపించాను మీకు వాల్యూస్. కార్బన్ వాస్ 2.5, నైట్రోజన్ ఇస్ 3.5, 4. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. మైనస్ సింబల్ పట్టించుకోకండి, మైనస్ సింబల్ ఇస్ సంథింగ్ యూ జస్ట్ డోంట్ ఫీల్ లైక్ -1 పెద్దది కదా, -3 చిన్నది కదా, మరి మీరేమో -4 -3.5 కంపేర్ చేసినప్పుడు -3.5 పెద్దది అవ్వాలి కదా. హియర్ మైనస్ ఇస్ సంథింగ్ the energy is giving, so that is the reason we are mentioning with minus. And yes, don't actually interpret in your brains that minus ఉన్నప్పుడు the least is biggest, so carbon will be more electronegative అనే లాజిక్ కాదు. మైనస్ తీసేసి చూడండి కెమిస్ట్రీ వరల్డ్ ని కాసేపు. సో దట్ ఈస్ ద రీజన్ ఆబ్వియస్లీ ఎలక్ట్రోనెగటివిటీ స్టేట్స్ దట్ ఇన్ పీరియడ్స్ ఇట్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో పీరియడ్స్ లో అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ పీరియడ్స్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. అదే టాప్ టు బాటమ్ వచ్చేసరికి డిక్రీజ్ అయిపోతుంది. ఇట్స్ నో అదర్ లాజిక్. ఐదర్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ కిందకు వచ్చేసరికి తగ్గిపోవాల్సిందే. సో once we look up to all the physical properties or periodic properties we have seen, ఇక్కడ చూసిన దాంట్లో మీరు periodic table లో atomic size ఏమైందండి, left to right decrease అయింది, top to bottom increase and ionic size also the same. Next property we have seen ionization enthalpy. Ionization enthalpy from left to right increases, top to bottom decreases, opposite. Electron gain enthalpy increases in left to right, top to bottom it decreases. Electronegativity left to right increases, top to bottom decreases. చిన్న లాజిక్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అటామిక్ సైజ్ ఒక్కటే రివర్స్, మిగతావన్నీ కూడా సేమ్ ఉంటాయి. అదొక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. మెటాలిక్ క్యారెక్టర్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ చూసుకుంటే ఎస్ మెటాలిక్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ఇక్కడికి వస్తాయి. సో ఇలా వెళ్ళే కొద్దీ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, వెనక్కి వచ్చే కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. So in periodic table if you move from here, metallic character is going to decrease from left to right. అదే right to left వచ్చేస్తే metallic character అనేది increase అవుతుంది, ఎందుకంటే metals అన్ని ఇక్కడ ఉన్నాయి, non metals అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి. Understood? So this is overall tenure or overall process of our own periodic properties, that is atomic size, ionic size, covalent radius చూసాను, atomic radius లో చూసాం కదా, and then we have seen electron enthalpy, electron gain enthalpy, ionization enthalpy, electronegativity. So electronegativity కి I guess you have given the values. చూడండి lithium was 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4. gradual గా it's increasing. Top to bottom చూసుకుంటే lithium was 1, sodium was 0.9, 0.8, 0.8 and 0.7. it's like పాయింట్ తర్వాత 8 తర్వాత like చిన్న డిఫరెన్స్ ఉంటుంది. 0.824, 0.821. సో అలా చిన్న రాడికల్ డిఫరెన్స్ ఉంటుంది పొటాషియం అండ్ రుబీడియం మధ్యలో. అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో యూ కెన్ సీ టాప్ టు బాటమ్ decreases, left to right increases. So that is how it is actually. Those are the periodic properties that we have learnt. And metallic non-metallic property just now I stated. So S block elements anni metals, P block elements anni non-metals. So metals nunchi non-metals S to P reverse lo vaste metallic character anedi increase avutundi. Let us see ippadi varaku anni physical properties chusam kada. Let us just see overall perspective for కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, అది దేనితో ఎలా రియాక్ట్ అవుతుందో. కెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్స్ కదా. సో అది రియాక్ట్ అవ్వాలంటే ఇట్ మస్ట్ రిక్వైర్ సమ్ ఎలక్ట్రాన్స్. సో ఆ ఎలక్ట్రాన్స్ ని డొనేటింగ్ గా, షేరింగ్ గా, ట్రాన్స్ఫరింగ్ గా, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు అంటే ఆక్సిడేషన్ స్టేట్స్. సో
What is the periodicity of oxidation states? Oxidation states is nothing but which is based on the valence electrons, nothing serious about it. So ఇప్పుడు చూడండి, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine and neon. Neon's valence is 0 because it's not ready to give any of electron. Lithium entandi, it is like 3 atomic number, 4 atomic number, 5, 6, 7, 8 and 9 and 10. సో 3 స్టేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, 2గా మారాలంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసేయాలి. సో కెన్ ఐ రైట్ ఇట్ లైక్ +1. బెరిలియం ఏం చేయాల్సి వస్తున్నప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేయాలి. ఇదేం చేస్తుంది +3, ఇదేం చేస్తుంది +4, ఇదేం చేయాలి +5, ఇదేం చేయాలి +6, ఇదేం చేయాలి +7, ఇది +8 అయినా అవ్వచ్చు, లైక్ ఉన్న 8 ఇచ్చి హీలియం అయినా మారచ్చు, లేదంటే ఇట్ కెన్ యాక్చువల్లీ మేక్ అస్ 0, అసలు ఇవ్వకుండా ఉండొచ్చు. లేదా సరే ఇవ్వడం ఎందుకు, తీసుకోవచ్చు కదండి, ఎస్ దే కెన్ టేక్ ఇట్. నియాన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫ్లోరిన్ 1 తీసుకోవచ్చు, ఆక్సిజన్ 2 తీసుకోవచ్చు, నైట్రోజన్ 3 తీసుకోవచ్చు, కార్బన్ 4 తీసుకోవచ్చు. ఇంకా బోరాన్కి 5 ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉండరులేండి. సో అక్కడ దాకా మనం వెళ్ళాము, ఇక్కడ దాకా అయితే చూసుకుంటాం. సో ఐదర్ కార్బన్ కెన్ డొనేట్ 4 electrons ఆర్ గెయిన్ 4 electrons, బట్ దట్ ఫెలో ఈజ్ నాట్ డూయింగ్ బోత్. అది ఏం చేస్తుంది, షేర్ చేస్తుంది. లిథియం, బెరిలియం, బోరాన్ ఇస్ రెడీ టు డొనేట్ ద ఎలక్ట్రాన్స్. నైట్రోజన్, oxygen, fluorine is ready to take the electrons. They want electrons by any cost. So these are the oxidation states. ఇవన్నీ ఏమి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. These are oxidation states. So plus charge అంటే giving away, minus charge అంటే taking away. So these are the valence oxidation states that are being expressed by the elements. Shall we answer this question? Using the periodic table, predict the formula of compounds. Okay, we are going to predict the formula of compounds which might formed by following pairs of elements. Silicon and bromine. ఓకే, ఇది చాలా ఈజీ. బ్రోమిన్ ఏంటండి, హాలోజన్ ఫ్యామిలీ. హాలోజన్ ఫ్యామిలీకి ఎన్ని కావాలి, 1 కావాలి. సో ఇట్ ఈస్ లైక్ -1 చెప్పుకోవచ్చు. సిలికాన్ ఏ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ. సో +4 ఇస్ అవర్ ఆక్సిడేషన్ స్టేట్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ రెడీ టు గివ్ అవే 4 electrons. ఒక బ్రోమిన్కి 1 కావాలి. అంటే ఎన్ని బ్రోమిన్స్ కావాలి మనకి? ఇప్పుడు చూడండి, నా దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయి, మనిషికి 1 ఇస్తానంటే మీరు ఏం చేస్తారు, ఇంకో 3 ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, 4 సమపాలంగా తీసుకుంటారు. సో ఇక్కడ సిలికాన్ దగ్గర 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఒక బ్రోమిన్ 1 electron తీసుకుంటుంది, కాబట్టి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ 3 వచ్చేసి 1 electron తీసేసుకుంటారు. సో అందుకని వాట్ ఇట్ ఈస్ ఫార్మింగ్, సిలికాన్ టెట్రా బ్రోమైడ్ ఫామ్ అవుతుంది. సో సిలికాన్ టెట్రా బ్రోమైడ్, సిలికాన్ బ్రోమిన్ కాంప్లెక్స్ అని కూడా అంటాము, SiBr4. Now the second question is aluminum and sulfur. Okay, aluminum valency ఎంతండి, 3 కదా, because it's 13. 10 కంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, 3 ఎక్కువ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ 3 valency ఉంది. సల్ఫర్కి వచ్చేసరికి ఏమవుతుందండి, 2 ఉంటుంది కదా, ఆబ్వియస్లీ 2 ఉంటుంది, బికాజ్ ఇట్ ఇస్ 16. ఇంకో 2 electrons అయితే తీసుకోవాలి. ఓకే, ప్లస్ మైనస్ అంటారా, ఇది 3 ఇచ్చేయడానికి రెడీగా ఉంది, ఇది 2 తీసుకోవడానికి రెడీగా ఉంది. సరే ఇందాకైతే 1 ఉంది కాబట్టి 4కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది ఎలా చేస్తారు అంటే టెట్రా వాలెన్సీ, సారీ క్రిస్ క్రాస్ మెథడ్ గుర్తుందా? అల్యూమినియం valency is 3, సల్ఫర్ valency is 2. క్రిస్ క్రాస్ it, Al2S3, that is aluminum sulfide. So Al2S3 will be the forming compound that after reacting aluminum and sulfur. ఇలా మనం వాటి యొక్క molecular formulas రాస్తాము by using the oxidation states. So oxidation states are far more useful for us to understand about the chemical reactivities also. అవి ఎలా రియాక్ట్ అయినా, ఎందుకు రియాక్ట్ అయినా అన్నప్పుడు దానికి కూడా రీజన్ ఎవరిస్తారు అంటే oxidation states plays a big role. Shall we see like the last property of this topic, chemical properties లో there's one anomalous behavior. Anomalous behavior అంటే ఏంటంటే డిఫరెంట్ బిహేవియర్. ఎందుకు చెప్తున్నాను డిఫరెంట్ ఎందుకంటున్నానంటే, ఇప్పుడు చూడండి లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ ఉన్నాయి. కింద వచ్చేసరికి సోడియం, మెగ్నీషియమ్స్, అల్యూమినియం, సిలికాన్ అండ్ ఫాస్ఫరస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు మనము ఈ పీరియాడిక్ టేబుల్ చెప్పినంతసేపు ఏం చెప్పానంటే, టాప్ టు బాటమ్ కానివ్వండి, లెఫ్ట్ టు రైట్ కానివ్వండి, ఎందుకు పెట్టారు అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని సేమ్ ప్రాపర్టీస్ చూపిస్తున్నాయి కాబట్టి వాటిని ఆ పీరియడ్లో పెట్టినాము, వాటి కాన్ఫిగరేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పాం. బట్ ఇప్పుడు మీకు చెప్తున్న నేను విషయం ఏంటంటే, లిథియం ఇస్ నాట్ సేమ్ యాజ్ సోడియం, బట్ లిథియం ఇస్ సేమ్ యాజ్ మెగ్నీషియం. బెరిలియం ఇస్ నాట్ సేమ్ యాజ్ మెగ్నీషియం, బట్ మెరిలియం ఇస్ సేమ్ యాజ్ అల్యూమినియం. అరే ఏంట్రా నాయన, ఇది మళ్ళీ కన్ఫ్యూజన్ టాపిక్ తీసుకొచ్చారు అని అంటున్నారా? రీజన్ ఏంటంటే, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ చూసుకున్నారనుకోండి, అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు న్యూమరికల్ వాల్యూ తీసుకోండి, లిథియం యొక్క
అటామిక్ సైజ్ వచ్చి 152 పికోమీటర్స్ ఉందనుకోండి. సోడియం ఎంత అంటే 186 పికోమీటర్స్. బెరిలియంకి వచ్చరికి తగ్గాలి కాబట్టి 111 పికోమీటర్స్, మెగ్నీషియంకి తగ్గాలి కాబట్టి 160 పికోమీటర్స్. ఇప్పుడు 152కి 186 దగ్గర 160 దగ్గర 152 is their lithium's atomic size, sodium's was 186, magnesium's was 160. So ఎలా అవుతుంది? ఏది దగ్గరగా ఉంది? మెగ్నీషియం దగ్గరగా ఉంది. సో దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సిమిలర్ సైజెస్ ఉన్నాయి కాబట్టి వాటికి సిమిలర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో అందుకని లిథియం షోస్ మోస్ట్ ఆఫ్ ద సిమిలర్ ప్రాపర్టీస్ లైక్ మెగ్నీషియం బట్ నాట్ as సోడియం. అరే సార్ మరి అలాంటప్పుడు లిథియంని మెగ్నీషియం కింద పెట్టాలి కానీ సోడియం కింద ఎందుకు పెట్టారు అంటే, యాక్చువల్గా మనకు మోస్లీ పీరియాడిక్ టేబుల్, దట్ ఈస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇస్ బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్స్. సో అటామిక్ నంబర్స్ ఆర్ వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే వ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ సోడియంతో మ్యాచ్ అవుతుంది, మిగతా ప్రాపర్టీస్ అన్ని మెగ్నీషియంతో మ్యాచ్ అవుతుంది. నాకు ఇంకేదో టాపిక్ వచ్చింది చెప్పాలి అని లేదు, బట్ ఎస్ లైక్ షీస్ టాకింగ్ టు యూ బట్ he something like the gender, opposite gender or any kind of stuff. Okay, I'm not going into that. So it is just having little one quality with you and the rest all with somebody else. The bonding is with somebody else, but still it is in relationship with. నేను అసలు చెప్పకూడదు అనుకుంటాను బట్ నా నోట్లో నుంచి వస్తుంది. సో లిథియం అండ్ సోడియం ఆర్ నాట్ హ్యావింగ్ ద సిమిలర్ సైజెస్, బట్ లిథియం అండ్ మెగ్నీషియం ఆర్ హ్యావింగ్. బెరిలియం 111 అన్నాను కదా, అల్యూమినియం 143. సో చూడండి 111 ఇస్ ఫార్ మోర్ నియర్, బోరాన్ వాజ్ అబౌట్ 88. సో 88 కి 143 దగ్గర, 111 కి 143 దగ్గర, 111 కి 143 దగ్గర కదా. సో దాట్ ఈస్ ద రీజన్ బెరిలియం వాజ్ షోయింగ్ సిమిలర్ ప్రాపర్టీస్ టు మెగ్నీషియం. ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే డయాగోనల్ రిలేషన్షిప్ అంటాం. డయాగోనల్ రిలేషన్షిప్ because the person who is there here, it is not having the property similar to the down atom, but it is going to the cross atom which is diagonally placed to her, so it is having most of the similar properties. So that is the reason the different anomalous behavior of S block. P వరకు కూడా ఉంది కానీ బట్ అంత స్టిమ్యులేటెడ్ గా లేదు, బట్ వీటిలో మాత్రం చాలా ఉంటుంది. లిథియం, మెగ్నీషియం అండ్ బెరిలియం, అల్యూమినియంలో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ diagonal relationship also plays a most important role for us to explain the concepts. అండ్ ఎస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో చూసుకుంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ హ్యావ్ మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్స్ ఉన్నాయి. లైక్ కార్బన్ చూసుకుంటే ఇట్ కెన్ ఫార్మ్ ఎ సింగిల్ బాండ్, ఇట్ కెన్ ఫార్మ్ ఎ డబుల్ బాండ్, ఇట్ కెన్ ఫార్మ్ ఎ ట్రిపుల్ బాండ్ విత్ హర్ సెల్ఫ్ ఆర్ ఇట్ కెన్ ఫార్మ్ విత్ అదర్స్, అండ్ ఫాస్ఫరస్ ఆల్సో కెన్ ఫార్మ్ ఎ డబుల్ బాండ్. సో మల్టిపుల్ బాండ్ కెపాసిటీ ఫార్మేషన్ అనేది పీ బ్లాక్ లో ఉంటుంది. సో that is also one of the other behavior of showing up by p block elements, that is this side group elements. There is a question given, an oxidation state of covalency of aluminium is same. The oxidation state of aluminium in AlCl H2O taken 5 times into 2 plus. Okay, he asked like what is the covalence? Covalency ante entante how many number of bonds that it could form. ikkada 5 high water so oka chlorine to total any bonds form in the aluminium central atom ai 6 bonds form ayindi, but then oxidation state ento obviously +3. aqua complex is 0 అనుకోండి, chlorine is like -1 బయటికి వస్తే +1, 2 + 1 is 3. so what is aluminium's oxidation state? it is going to be +3. so +3 oxidation ఉంది, but covalency, the number of bonds it could form was 6. so that was the question I guess given. okay, next, periodic trends in chemical reactivity. Periodic trends in chemical reactivity. Normal ga chemical reactivity ante they must react with somebody else. So ever the most reactive ever alkali and alkaline metals ikkada donating ki fluorine and oxygen family are to receive it. So normal ga meeku metals water to gaani oxides lo chuskuna em nature untayandi. metals will be basic nature, non metals will be acidic nature, madhyalo unnavi ela untayi there will be amphoteric in nature. ఇప్పుడు అలా చూసినప్పుడు ఇప్పుడు మెటాలిక్ ప్రాపర్టీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే ఇక్కడ మోస్ట్ మెటల్స్ ఉన్నాయి, అక్కడ లీస్ట్ మెటల్స్ ఉన్నాయి, సో డిక్రీజ్ అవుతుంది. దెన్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో అందుకనే లిథియం, సోడియం, పొటాషియం చూసుకుంటే పొటాషియం విల్ బి మోర్ మెటాలిక్ బికాస్ టాప్ టు బాటమ్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ whereas నాన్ మెటాలిక్ క్యారెక్టర్ గోయింగ్ టు డిక్రీజ్. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ amphoteric oxides like which have both acidic nature and basic nature. ఎవరు ఉంటారు? అల్యూమినియం, ఆర్సెనిక్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూట్రల్ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ కార్బన్ మొనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా న్యూట్రల్ నేచర్. అండ్ ఎక్స్ట్రీమ్ రైట్ వచ్చేసరికి దే విల్ బి మోస్ట్లీ అసిడిక్, Cl2O7 హైపోక్లోరైట్, అండ్ ఇట్స్
gonna be the most acidic. And most basic everandi, it's at sodium hydroxide కానివ్వండి, లేదంటే we have like lithium hydroxide and కిందకి వచ్చేసరికి potassium hydroxide. So they're most basic in nature. Acidic nature అటువైపు, basic nature ఇటువైపు, మధ్యలో amphoteric and కొంతమంది న్యూట్రల్. నాకు యాసిడ్ నేచర్ వద్దు, బేస్ నేచర్ వద్దు, మా pH 7 చేసుకుంటామని they behave to be having a 7 pH. Show biochemical reaction with a water that Na2O is basic oxide and Cl2O7 is acidic oxide. Is this Na2O, that is sodium oxide, whenever you react with water. So whenever you react with water, ఏం ఫామ్ అవుతుందండి? sodium hydroxide. It's a base. So obviously it is a base. It's a basic in nature. Cl2O7 ఉందనుకోండి, అది వాటర్ తో రియాక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? HClO4. So it's the most acidic. That's what I'm telling. Hypochlorite and hypochlorous acid or hypochlorite ion. So ఇవన్నీ కూడా acidic nature ఉంటుంది. So that is the reason Cl2O7 is acidic oxide and Na2O, sodium oxide, is basic in nature. అండ్ ఎలా లిట్మస్ పేపర్ తో కూడా చేయొచ్చు కదా. వెన్ యూ జస్ట్ పుట్ లిట్మస్ పేపర్, రెడ్ నుంచి బ్లూ షిఫ్ట్ అయితే బేస్, బి నుంచి రెడ్ షిఫ్ట్ అయితే, బ్లూ నుంచి రెడ్ షిఫ్ట్ అయితే యాసిడ్. సో దట్ హ్యాపెన్స్ ఇన్ ద కేసెస్ ఆఫ్ దిస్. అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చూసుకుంటే, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని వేటిని అంటామంటే డీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇప్పుడు డీ బ్లాక్ ఎలిమెంట్స్ మెటాలిక్ క్యారెక్టర్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. అదే కదా నేను పీరియడ్స్ లో ఏం చెప్పా, డిక్రీజ్ అవుతుంది. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ గోన్ హ్యావ్ ఇంటర్స్టిషియల్. సో దే గోన్ హ్యావ్ లిటిల్ మెటాలిక్ క్యారెక్టర్, లిటిల్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్, బట్ డామినేటింగ్ ఎవరు ఉంటారంటే మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ దానివల్ల మనము ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ కూడా బికాస్ ఆఫ్ ద మెటాలిక్ నేచర్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే ఏంటండి? ఆక్సిడేషన్ ఇస్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ loss of electrons, and reduction opposite, removal of oxygen, addition of hydrogen and gain of electrons is known as reduction. So ఇలా జరిగే ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ లో కూడా ఈ మెటాలిక్ నాన్, చాలా మంది చెప్తారు మెటల్స్ ఆర్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండ్ నాన్ మెటల్స్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. సో అవన్నీ ఎందుకు వస్తాయి, ఎలా చెప్తున్నాం అనేది బికాస్ ఆఫ్ దిస్ మెటాలిక్ ప్రాపర్టీ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. Somebody gave you some list of questions and asked you like who is the best reducing agent. ఎవరు? I could say lithium aluminum hydride, LiAlH4 is the best reducing agent. ఎలా చెప్తున్నాను? Because it is metallic in nature, the metal is present inside her, that is lithium and aluminum, the most metals, they have a tendency to donate the electrons, so they're going to reduce much. So reduce much in the sense they led to form a gain happening. So that is one more reason we say that because of the periodic table. So periodic table, periodic properties anedi manaki kottina pendila undali, then only we could answer these questions. So I hope I cleared most of your doubts in this lesson, starting from the periodic tables and to the periodic properties. So any more doubts, please do let us know in the comment section. We will help you out with all your queries. And yes, that's my time guys. We'll meet in the next video.